ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి నిజంగా సమస్త విధములైన మహిమ ఆయనకే చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, దేవుని తెలుసుకోవడం, దేవుని గుణలక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, దేవుణ్ణే తెలుసుకోవడం కంటే మించిన పని ఏది లేదు అనే విషయాన్ని మనం ఫస్ట్ గ్రహించాల. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మనకు దొరికింది. త్రిత్వమై ఉన్నటువంటి దేవుని గురించి తెలుసుకోవడం. ద ట్రైయూన్ గాడ్. నిజంగా దేవుడు త్రిత్వం ఉన్నాడా? లేడా? అసలు ఏంటి? ఈరోజు ప్రపంచంలోని అనేకమైనటువంటి కల్ట్స్‌కి, అనేకమైనటువంటి తప్పుడు బోధలకి కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు ఏమై ఉన్నాడో అని తెలవకపోవడమే. ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలన్నా దాని గురించినటువంటి అవగాహన ఉండాలి. నాలెడ్జ్ ఉండాలి. ఎవరన్నా ఎళ్లి ఇప్పుడు నేను కారు నేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి నేను ఆ కారు అంటే ఇది అని చెప్తుంటే, లేదు లేదు నాకు అవన్నీ అవసరం లేదు. నాకు కారు నేర్పించండి చాలు అన్నాడు అనుకోండి ఎలా ఉంటది? అంటే ఒక దాని గురించినటువంటి అవగాహన లేకుండా దాన్ని మనము మూవ్ చేయలేము. లేకపోతే దాన్ని ముందుకెళ్ళలేము ఆ విషయంలో. అలాగే దైవికమైనటువంటి సంబంధం అనే విషయాల్లో దైవ జ్ఞానం మనకు సరిగా లేకపోయినట్లయితే, అసలు దేవుని గురించిన అవగాహనే మన లోపల లోపంగా ఉన్నట్లయితే, లోపభూయిష్టంగా ఉన్నట్లయితే, మరి మనము ఎక్కడికెళ్తాం? దేవుడిని తప్పించుకొని ఎటెళ్తాం? దేవుడినే కాదనుకునే దుస్థితి దేవుడిని సరిగ్గా తెలుసుకోకపోవడం ద్వారా కలుగుతున్న సందర్భాలు మనం బైబిల్‌లో చాలా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు సమాజంలో కూడా చూస్తున్నాం. అందుకే త్రిత్వంను అర్థం చేసుకుంటపై ఒక అవగాహన మనం ఈ క్లాసులో విందాం. 3 రోజులు గాని, 4 రోజులు కానీ, ఫ్రైడే వరకు మనకున్న అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుందాం. సో, త్రిత్వమైనటువంటి దేవుడు ఇంట్రడక్షన్ క్లాస్ చూద్దామండి. మొట్టమొదటిగా ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. దేవుడు ఉన్నాడని నమ్మి వాస్తవానికి నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం అర్థం కానప్పుడు అది అనేక నమ్మకాలకు మరియు ఆచరణలకు దారి తీస్తుందండి. ఇక్కడున్న మనం అందరం దేవుని నమ్ముతున్నటువంటి ప్రజలమే కదండి, అందరం నమ్ముతున్నాం కదా. మరి దేవుడు ఉన్నాడని నమ్మి వాస్తవానికి మనం నమ్మిన దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే ఆయన ఏమై ఉన్నాడో అనే విషయం తెలుసుకోవడం కూడా మరొక అద్భుతమైన విషయం అండి. అయితే ఆ విషయం అర్థం కానప్పుడు అది అనేకమైనటువంటి తప్పుడు నమ్మకాలకు మరియు ఆచరణలకు దారితీస్తుంది. సో కాబట్టి దానివల్ల మనం నష్టపోవాల్సి వస్తుంది. నా దేవుణ్ణి నేను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఒక తప్పుడు బోధకి, ఒక తప్పుడు నమ్మకానికి, మరొక తప్పుడు సిద్ధాంతానికి నేను గురి కావాల్సి వస్తుంది. అది యెహోవా సాక్షులు కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే దేవుడు అర్థం కాకనే ఈ రకరకాల బోధలు, రకరకాల నమ్మకాలు, రకరకాల ఆచరణలు పుట్టి చివరికి ఎవరి బైబిల్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలా. మీకు తెలుసా అండి ఎంతమంది క్రైస్తవులకు వేరు వేరు బైబిల్ ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని డినామినేషన్లకు బైబిల్ ఉన్నాయో తెలుసా? హలో, బైబిల్ ఎన్ని రకాలండి? ఒకటే రకం అన్న. హాస్యము తెలుసన్నా. ఓకే, ఇంకోటి మామూలుగా మనం వాడుకుంటాం కదా. ఓకే, సాక్షులకి ఏమో తెలియదు అంత. ఓకే. ప్రవీణ్ ఏదన్నో ఎన్ని బైబిల్ ఉన్నాయి? ఒకటే బైబిల్ అన్న. ఓకే. బైబిల్లు ఇప్పుడు 4-5 బైబిల్ అయినా ఎందుకు దేవుడు అర్థం కానప్పుడు సొంత బైబిల్ కూడా రాసుకోవడం ప్రారంభించారు అనే విషయం ఎంతమంది తెలుసు? ఆర్సీఎం వల్ల బైబిల్ మన బైబిల్ ఒకటి కాదు తెలుసా? యెహోవా సాక్షుల బైబిల్ మన బైబిల్ ఒకటి కాదు. మార్మన్స్ వాడే బైబిల్ మన బైబిల్ ఒకటి కాదు. ఓకే, ఇలా రకరకాల బైబిల్ రాసుకుంటున్నారు. మేబీ రేపు తల్లిదేవత సంఘం వాళ్ళు ఒక బైబిల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాగ బైబిల్ అనే వాళ్ళు మార్చుకుంటున్నారు. కొంతమంది బైబిల్ మొత్తం మార్చుకుంటే మరి కొంతమంది కొన్ని పదాలను మార్చుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి కావలసినటువంటి పదాలను, వారు నమ్మిన బోధకు తనకు అనుకూలమైనటువంటి పదాలను వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఎందుకు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ వాస్తవానికి దేవుడు ఏమై ఉన్నాడనే విషయం అర్థం కానప్పుడు ఇలాంటి తప్పుడు విధానంలో బైబిల్ అనే క్రియేట్ చేసుకునే దుస్థితికి మనం వెళ్తున్నాము అంటే ఆలోచించండి అసలు ఎటువైపు మనం ప్రయాణం చేస్తున్నాం అనేది. సో కాబట్టి దేవుడు నమ్మడం ఒక ఎత్తు అయితే దేవుడు ఏమై ఉన్నాడో అనేది అర్థం చేసుకోవడము మరొక ఎత్తు. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనేది అర్థం చేసుకోవాలి.
ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులు దొరకనప్పుడు మనిషి తన ఊహలనే తన నమ్మకాలుగా మార్చుకుంటాడండి. కొన్ని కింద ప్రశ్నలు మనం చూడబోతున్నాము. ఆ ప్రశ్నలకు ఎప్పుడైతే జవాబులు దొరకవో, ఆ ప్రశ్నలకు సరైన సమాధానం అర్థం కాదో, సరైన జవాబును, సరైన పరిష్కారాన్ని మనం కనుక్కోలేమో, అప్పుడు ఏమవుతారంటే మనిషి అంటే తన ఊహలనే తన నమ్మకాలుగా మార్చుకుంటాడు. అంటే తను ఏం ఊహించుకుంటే అదే తన నమ్మకంగా మార్చుకుంటాడు. ఆ ఊహకు ఒక ఆధారాన్ని వెతుకుంటాడు. ఆయన చదువుకున్న పుస్తకంలో నుంచెల్లే ఆ ఊహకు ఒక ఆధారాన్ని వెతుకోవచ్చు. ఉదాహరణ, దేవుడు ఎవరు అని అర్థం కానప్పుడు ఎన్నో రకాల దేవులను కల్పించుకునే అవకాశం ఉంటుంది. అవునా అండి? నాకు దేవుడు ఎవరు అనే ప్రశ్నకు జవాబు దొరకకపోతే మనం ఏం చేస్తాం? ఈరోజు ఈ ప్రశ్నను జవాబు వెతికిన వాళ్ళు దేవుడు అర్థం కాలేదు కాబట్టి అనేకమైనటువంటి దేవుళ్ళను క్రియేట్ చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూడడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ క్రైస్తవేతలు మనం చూస్తున్నాం, క్రైస్తవులు కూడా మనం చూడొచ్చు. రెండోది, దేవుడు ఎలా ఉంటాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఎలా ఉంటాడు అంటే రంగు రూపు ఎలా ఉంటదని కాదు, ఏమై ఉన్నాడు అని అర్థం కానప్పుడు దేవునికి మనమే ఒక రూపాన్ని ఇస్తాం. ఇవ్వమా అండి? ఊహించుకుంటాం దేవుణ్ణి. పోనీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్రైస్తవులోనే చూద్దాం. మీరు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు అలాగే ఉంటాడని? హలో, అలా ఉంటాడని అనుకోలేదన్న. ఇప్పుడు అలా ఉంటాడని అనుకోలేదా? అనుకోలేదు. ఓకే, ఒకప్పుడు అనుకున్నాను, తర్వాత ఓకే. సో ఇప్పుడైతే యేసుప్రభు అలా ఉండడు అనుకుంటున్నారా? అదే జస్ట్ ఊహా చిత్రం అన్న. అంటే అట్లా లాంగ్ హెయిర్ యూతులు ఎట్లుంటారు గీసిన అంతే. ఓకే, గుడ్. అంటే రూపం ప్రాముఖ్యం కాదని తెలిసినాక రూపం గురించి అంతగా ఆలోచించట్లేదు. ఓకే, గుడ్. సో ఎప్పుడైనా దేవుడు ఎలా ఉంటాడు, ఏమై ఉంటాడు అనే తప్ప అర్థం చేసుకోలేనప్పుడు, అంటే మనకు ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు కాబట్టి ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటారు. ఆ ఊహా చిత్రంకి అసలు వాస్తవానికి సంబంధము లేదు. దేవుడు ఎక్కడ ఉంటాడు తెలియనప్పుడు దేవుని గుణలక్షణాలు ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏ విధంగా ఉంటాయి, యాట్రిబ్యూట్స్ అన్నది అర్థం కానప్పుడు కూడా దేవుని మనం తప్పుగా ఊహించుకునే అవకాశం ఉంటుంది. దేవుని తప్పుగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పుగా ఊహించుకుంటే తప్పుగా నమ్ముతాం, తప్పుగా నమ్మితే తప్పుడుగానే ప్రజెంటేషన్ చేస్తాం. దేవుణ్ణి తప్పుడుగానే ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ రోజు ఎంతో మందిని దేవుణ్ణి తప్పుగానే పరిచయం చేస్తా ఉన్నారు. అందుకే ఆచారాలకు మరియు ఆచరణకు కారణం నమ్మకాలండి. ఆచారాలకు మరియు ఆచరణకి కారణం ఏంటి అంటే నమ్మకాలు. నీ నమ్మకాలు సరిగా లేనప్పుడు తప్పుడు నమ్మకాలు ఉంటే నువ్వు తప్పుడు ఆచారాన్ని అనుసరిస్తావు, తప్పుడు ఆచరణనే నువ్వు ఫాలో అవుతా ఉంటావు. అందుకే ఈ రోజు ఇన్ని కలిసి పుట్టడానికి గల కారణం ఏంటి అంటే నమ్మకాలు. నమ్మకాలకు మరి కారణం ఏంటి అంటే ఊహలు మరియు ఆలోచనలు అండి. ఆచారాలు మరియు ఆచరణ కారణం ఏంటి అంటే నమ్మకాలు. ఈ ఆచారం ఎలా వచ్చింది, ఈ ఆచరణ ఎలా సాధ్యం అవుతుంది అంటే నమ్మకం. వాడు గుట్టిగా నమ్ముతున్నాడు, దాన్ని గట్టిగా నమ్ముతున్నాడు కాబట్టి ఈ నమ్మకం ఒక ఆచారాన్ని క్రియేట్ చేసింది, ఒక ఆచరణను తీసుకొచ్చింది. మరి నమ్మకాలకు కారణం ఏంటి అంటే ఊహలు మరియు ఆలోచనలు. మరి బలమైన నమ్మకం నీలో బలపడడానికి గల కారణం ఏంటి అంటే నీ ఊహలే, నీ ఆలోచనలే. నీకు జవాబులు దొరికినప్పుడు నువ్వు ఊహించుకున్నటువంటి ఆ విధానం ఏం చేస్తుందంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. మరి ఊహలు మరియు ఆలోచనలకు కారణం ఏంటో తెలుసా? అర్థమవుతుందని మీకు రూట్ కాజ్ చూపిస్తున్నాను. అసలు ఇక్కడ క్రైస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుంది, లేదా బయటి ప్రపంచంలో ఏం జరుగుతుంది? దైవాన్ని ఏదో రకంగా నమ్ముతున్న జనాలు చాలా చోట ఉన్నారు. ప్రపంచంలో 750 కోట్ల జనాభాలో 600 నుండి 650 కోట్ల మంది ఏదో రకంగా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళే. అంటే ఇంతమంది నమ్ముతున్నారు, కారణం ఏంటి? సో ఊహలకు మరియు ఆలోచనలకు కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే ఇంకా రూట్ కాదు. అంటే అనేక నమ్మకాలకు కారణం ఏంటి, అనేకమైనటువంటి ఊహలకు కారణం ఏంటి అంటే నెంబర్ 1 అవగాహన లేకపోవడం అండి. అంటే ఏదైనా విషయం పట్ల మనకు అవగాహన లేనప్పుడు ఒక ఊహకి వెళ్ళిపోతాం, ఒక నమ్మకానికి వెళ్ళిపోతాం, ఒక ఊహను ఊహించుకుంటాం, ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఆలోచన నమ్మకంగా మారుతుంది, నమ్మకము ఒక ఆచారంగా, ఒక ఆచరణగా మారిపోతుంది. అందుకే నెంబర్ 1 అవగాహన లేకపోవడం అయితే, రెండోది అర్థం చేసుకోకపోవడం, మూడోది అర్థ జ్ఞానంతో చూడడం, నాలుగోది అవసరమైనవి మాత్రమే తీసుకోవడం, ఎవరికి నచ్చింది వారు తీసుకోవడం. ఈరోజు బైబిల్లో కూడా ఎన్ని సిద్ధాంతాలు పుట్టడానికి గల కారణం ఏంటండి? ప్రతి వారు వారికి నచ్చిన అంశాన్ని తీసుకుంటారు.
ప్రాస్పారిటీ ప్రీచర్స్కి ఏం కావాలా? ఆశీర్వాదం అనే మాటలు మాత్రమే తీసుకుంటారు. స్వస్థపరిచే వాళ్ళకి ఏం కావాలి? హీలింగ్ స్టోరీలు మాత్రమే తీసుకుంటారు. యెహోవా సాక్షులకు ఏం కావాలి? యెహోవా అనే మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా యేసును గాని యేసుక్రీస్తుకున్న దైవత్వాన్ని కానీ వారు పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు తల్లి దేవత సంఘం ఉన్నానుకో, తల్లి గురించి ఆలోచిస్తారు, అంతేగాని మిగతా విషయాలు ఆలోచించరు. అలాగా ఏంటిది ఇక్కడ? అవసరమైన మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు, ఏర్పడతారు. ఈ అవసరమైన తీసుకోవడం ద్వారా ఎందుకు ఈ మూడింటికి ఈ అవసరమైన తీసుకోవడం అంటే ఎందుకు తీసుకుంటే ఫస్ట్ అవగాహన లేకపోవడం, రెండోది దేవుడు గాని బైబిల్ గాని సంపూర్ణంగా అర్థం చేసుకోకపోవడం, మూడోది మిడిమిడి జ్ఞానంతో అర్ధ జ్ఞానంతో మాత్రమే పరిశీలన చేయడం. ఈ మూడు ఏం చేస్తాయంటే వాళ్ళకు అర్థమైంది, వారికి నచ్చింది, వాళ్ళకి అవసరం అవగాహన మాత్రమే కలిగించే విషయాలు మాత్రమే తీసుకుంటారు. తద్వారా ఏమైతుందంటే ఒక కల్ట్ క్రియేట్ అవుతుంది క్రైస్తవ ప్రపంచంలో, ఒక భయంకరమైనటువంటి కల్ట్, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలను నమ్మేటువంటి ఒక భయంకరమైన మత శాఖ క్రియేట్ అవ్వడానికి గల కారణం అదే. నేను రూట్ అర్థమైంది అనుకున్నాను. అందుకే తప్పుడు ఊహలే ఈ రోజు ఒకరోజు తప్పుడు నమ్మకాలుగా మారుతాయండి. నీ తప్పుడు ఊహలన్నీ ఒకరోజు తప్పుడు నమ్మకాలుగా మారుతాయి. ఈవెన్ అది ఒక మనిషి గురించి కూడా కావచ్చు. మనిషిని మనం తప్పుగా ఊహించుకుంటే తప్పుడుగా నమ్ముతాం, అవునా? ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకుంటే ఆ వ్యక్తి చెడ్డోడు అనుకుంటాం. అంటే అది దానికి కారణం ఊహ కావచ్చు, అది 100% నిజమనేటువంటి అవసరం లేదు అక్కడ. నీ ఊహ నువ్వు ఎలా ఊహించుకుంటే అలాగే జరుగుతుంది. ఆ వ్యక్తి గురించి నువ్వు అంతే నమ్ముతావు. నీకు సహాయం చేయడానికి వచ్చినాడని, నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడని అనుకుంటావు నువ్వు, ఒకవేళ నీ ఊహలో ఆ వ్యక్తిని ఎక్కువగా తప్పుడుగా ఊహించుకుంటే. అందుకే ఆ తప్పుడు నమ్మకాలే ఒకరోజు మనిషిలో బలంగా నాటబడి మూఢనమ్మకాలుగా మారుతాయండి. నీకు తప్పుడు నమ్మకాలు ఎక్కువ అవుతున్న కొద్దీ అదే ఒకరోజు మనిషి లోపల మూఢనమ్మకంగా మిగిలిపోతుంది, సూపర్ స్టిషన్గా మారిపోతుంది. అంటే ఎంత ప్రమాదకరం ఆలోచించండి. ఈరోజు మానవ నైజం అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎంత చేంజ్ కావాలనేది ఇక్కడ దృష్టి పెట్టాలండి. ఎంత మార్పులోకి తీసుకురావాలి, ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానంలో ఆ విజ్ఞానం వచ్చినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా మైండ్ లో ఉన్నటువంటి అది ఉంది కదా, ఆ సిచ్యువేషన్ మారకపోతే, ఆలోచన విధానం మార్చుకోకపోతే దేవుడు ఎప్పటికి కూడా అర్థం కాడండి. బలంగా నాటబడిన ఈ మూడు నమ్మకాలు ఇతరుల నమ్మకాలను గుడ్డిగాను మరి మూర్ఖంగాను పరిగణిస్తాయి, అవునా? యెహోవా సాక్షులు మిగతా నమ్మకస్తులు ఎలా చూస్తారండి? గుడ్డిగా మూర్ఖంగా చూస్తారా? లేదు బ్రదర్ మీరు చాలా గొప్ప మంచి వాళ్ళని, మంచి జ్ఞానం ఉందని చూస్తారా? మీరే చెప్పండి, ఎలా చూస్తారు? ఒక మత శాఖ వారు మరొక మత శాఖ వారిని ఎలా చూస్తారండి? గుడ్డిగాను మూర్ఖంగా చూస్తారా, మంచిగా చూస్తారా? మీరే చెప్పండి. గుడ్డిగానే చూస్తారన్న, మీకు అర్థం కాలేదు, సత్యం అర్థం కాదంట కదా. చూడండి ఏమవుతుంది, ఆ మూఢనమ్మకాలు మనుషులను కూడా అవాయిడ్ చేసేంత దుస్థితికి తీసుకెళ్తాయి, గుడ్డిగాను మూర్ఖంగాను పరిగణించేంత దుస్థితికి తీసుకెళ్తాయి. ఇతడే మూర్ఖంగా ఉంటాడు, ఇతరులను మూర్ఖంగా చూడాల్సి వస్తుంది, ఇతడే గుడ్డిగా ఉంటాడు, ఇతరులను గుడ్డివాళ్ళుగా చూడాల్సిన పరిస్థితి ఎదురవుతా ఉంటది. అందుకే ఈ తప్పుడు నమ్మకాలే అనేక తప్పుడు దృక్పథములకు కారణమయ్యాయి. ఈ తప్పుడు నమ్మకాలు ఏమైనాయి? అనేకమైనటువంటి తప్పుడు దృక్పథములకు కారణమయ్యాయి. చూద్దాం ఎన్ని రకాల తప్పుడు దృక్పథాలు ప్రపంచం కలిగి ఉందో. మనం కొన్నిటి మాత్రం మేము ముందు ఉంచబోతున్నాను. ఎన్ని రకాల తప్పుడు దృక్పథాలు, వరల్డ్ వ్యూస్ ఏమున్నాయి ప్రపంచంలో, దేవుని గురించినటువంటి దృక్పథాలు. ప్రపంచంలో అనేక మందికి దేవుని గురించిన రకరకాల దృక్పథాలు ఉన్నాయి. ఏంటో ఒకసారి మనం ఒక లుక్ వేద్దాం మనం అందరం కలిసి. ఓకే, నెంబర్ 1 ఎథిజం అంటాం. కొంతమంది చూసి 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 బయట జరుగుతున్నటువంటి ప్రపంచాన్ని, మతాలను చూసి, మత శాఖలను చూసి, లేకపోతే వారి ప్రవర్తించిన తీరును చూసి, ఎంతమంది నుంచో, లేకపోతే ఒక శాఖ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నటువంటి ఒక మొట్టమొదటి శాఖ ఏంటంటే ఎథిజం అంటారు. అంటే ఎథిస్టులు అంటారు. అంటే దేవుడు లేడు అని నమ్మే వారిని ఎథిస్టులు అంటారు. ఇది కూడా ఒక మత శాఖే అండి. దేవుడు లేడని చెప్పడం కూడా, నమ్మడం కూడా ఒక మతమే. ఎవరు చెప్పినట్టు మతం అంటే మతి నుండి పుట్టింది. అంటే నీ మతిలో ఉన్న ఒక ఆలోచన నమ్మడం. ఇప్పుడు ఇతను చెప్పు నేను దేని నమ్మను అని చెప్తాడు, కానీ దేని నమ్ముతున్నాడు? ఇప్పుడు ఆయన ఒకటి నమ్ముతాడు, నేను దేని నమ్మను అంటాడు, కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నాడు ఆయన కూడా. ఎథిస్టులు కూడా ఒక సిద్ధాంతాన్ని నమ్మాలి, ఏదో ఒక దాన్ని నమ్మాలి. దేవుడు లేడు అని నమ్మకానికి రావాలన్న కూడా ఒకటి
ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. యతిజం, దేవుడు లేడు. దేవుళ్ళు మరియు దేవతలు అనేబడేవి లేవు అంటారు వీళ్ళు. మంచిగా ఉండాలి అంతే, మనం చాలా మంచిగా జీవించాలి, నైతికంగా జీవించాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనము ఇతరులకు హాని చేయకుండా ఒక మానవునిగా జీవించాలంటారు. ఒక మనిషిని పోలి నడుచుకోవాలంటే మానవత్వాన్ని ఎక్కువగా కలిగి ఉండాలని వీళ్ళు నమ్ముతారు. అందుకే దేవుడితో అవసరం లేదు, మనం కరెక్ట్ బ్రతకాలి, మన పనేంటో మనం చేసుకొని ఇతరులకు హాని చేయకుండా నైతికంగా బ్రతుకుతే చాలు, దేవుని యొక్క అవసరత లేదు, అందుకే దేవుడే లేడు అనేది వీరి యొక్క సిద్ధాంతం. నా ఫస్ట్ బుక్ లో ఈ మాట మెన్షన్ చేశాను. దేవుడు లేడు అని చెప్తున్నావు కదా, నేను అన్నాను అంటే ఒక కోణం చూపించాను. అంటే ఉన్నాడు అనే పాజిటివ్ ఫోర్స్ లేకుండా లేడు అనే నెగిటివ్ ఫోర్స్ ఎక్కడ నుండి వచ్చింది అని అడిగాను ఒక ఆయన. ఉన్నాడు అని ఉంటేనే కదా లేడు అనేది వచ్చేది. అంటే ఒరిజినల్ గోల్డ్ అనేది ఉంటేనే రోల్ గోల్డ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, అవునా? మరి ఎవరు క్రియేట్ చేశారు? దేవుడు ఉన్నాడు అంటేనే కదా దయ్యం కూడా ఉంది అనే నమ్మకం వచ్చింది. లేదా అంటే ఒక నమ్మకానికి బలమైనటువంటి కారణం ఏంటి? ఓకే, ఒక డూప్లికేట్ వచ్చిందంటే అర్థం ఏంటిదండి? డూప్లికేట్ ఉంది కానీ ఒరిజినల్ లేదు అని చెప్పగలుగుతామా? ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ ఉందండి. సో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అదే అంటే ఒక లాజికల్ పాయింట్ ఏంటి అని అంటే, ఏదైనా ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ అనేది జరుగుతా ఉంది, లేదు అని అంటే జరగదు. అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ముందు ఆలోచన ఉంది కాబట్టి మొదటి మానవ నుంచే ఎంతో మంది దేవుడు ఉన్నాడనే నమ్ముతున్నారు. తర్వాతనే లేడు అనేటువంటి నెగిటివ్ ఫోర్స్. సో దేవుళ్ళు మరియు దేవతలు అనేబడివి లేవు అనేది వీరి నమ్మకం అండి. మనకు తెలుసు బైబిల్ ఏమి గమనిక, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరని బైబిల్ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. సో దేవుడు లేడనుకోవడం అంటే బుద్ధిహీనతని. ఎందుకు బుద్ధిహీనత అది? దేవుడు లేడు అనే ప్రశ్నకి ఎవరు నమ్మితే దానికి వందల ప్రశ్నలకు, వేల ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. కానీ దేవుడు ఉన్నాడని నమ్మే వారికి అనేకమైన ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఉండదు. లేడు అని చెప్తే వందల ప్రశ్నలు, అసలు నువ్వెట్లు వచ్చినావు, ఇదంతా ఎట్లా వచ్చింది, వందల ప్రశ్నలు వేసుకోవచ్చు మనం. అది అనంతం అన్నట్టు, దానికి ముగింపు అనేది చెప్పలేరు. ఒక ఆయన అన్నాడు, అందుకే దేవుడు లేడని చెప్పడం కంటే ఉన్నాడని ఒప్పుకోవడం ఉత్తమం అని అన్నాడు ఒక గొప్ప వ్యక్తి. రెండోది థెయిజం అంటాం, దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. దేవుళ్ళు మరియు దేవతలు అనబడేవి ఉన్నాయి, వీరందరూ నమ్మకం అండి. ఇక్కడ ఈ గుంపులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా దేవుణ్ణి సృష్టికర్త అని కూడా వీళ్ళు నమ్ముతారు. ఈ సృష్టిని భగవంతుడే సృష్టించాడని కూడా నమ్ముతారు. సో నువ్వు టేస్ట్ బిలీఫ్ కలిగి అంటే మనం దేవుడు ఉన్నాడని నమ్ముతారు. చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, తనకి పదం తెలిసి ఉండకపోవచ్చు. ఈవెన్ మన ఊర్లో ఉన్నటువంటి ముసలాంకి నీకు టేస్ట్ అని తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ పదజాలం అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ దాన్ని దేవుడు నమ్ముతుంది అంటే అర్థం ఏంటిదంటే ఈ మతంలో ఉన్నారు అని అర్థం, ఈ నమ్మకంలో ఉన్నారు అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే ఈ పదాలతో మనకు సంబంధం లేదు, కానీ మనం నమ్ముతున్నాం, నమ్మట్లేదు అంటే ఇందులో ఏదో ఒక దానిలో ఉండి ఉంటాము అని అర్థం. మోనిజం అంటారు. మోనిజం అంటే అర్థం ఏంటి అంటే ఏకత్వ రూపం. అంటే దేవునికి ఉన్నటువంటి దేవుణ్ణి వీళ్ళు ఎలా నమ్ముతారంటే, వీళ్ళంతా టేస్ట్లే, కానీ వీళ్ళు ఎలా నమ్ముతారు దేవుణ్ణి అంటే ఏకత్వ రూపంగా నమ్ముతారు. అంటే ఉనికిలో ఉన్న వ్యత్యాసాలను అస్సలు నమ్మరన్నట్టు. ఇది విచిత్రమైనటువంటి నమ్మకం ఒక రకంగా చెప్పాలి. అంటే విశ్వంలో పదార్థానికి మరియు మనసుకు ఉన్నటువంటి భేదాలు నమ్మరు. పదార్థానికి వేరే దానికి ఉన్నటువంటి తేడాలను వీళ్ళు అస్సలు నమ్మరు. అంటే పదార్థము మనసు అన్ని ఒకటే అంటారు అన్నట్టు. ఇంకా వీళ్ళకి దేనికి వ్యత్యాసం లేదు, అంతా ఒకటే, అంత ఏకత్వ రూపమే, ఒకే ఒక శక్తి ఉనికిలో ఉందని నమ్ముతారు. ఆత్మ లేదా బ్రహ్మ ఒకటే సత్యము, జగత్తు అంతా మిథ్య అని నమ్ముతారని. అంటే వీళ్ళ నమ్మకాల్లో ఏంటి అంటే కనిపించేంత మాయా, వీళ్ళు మాయా సిద్ధాంతం, ఒకటే రూపానికి సంబంధించింది ఇది. ఆత్మ లేదా బ్రహ్మ ఒకటే సత్యం, జగత్తు అంతా మిథ్య, మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏది వాస్తవం కాదు, అదంతా మాయా. నువ్వు వేరు, దేవుడు వేరు కాదు, నువ్వే దేవుడు, నీలోనే దేవుడు ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, ఆత్మ లేదా బ్రహ్మ ఒకటే సత్యం,
ఆత్మ లేదా బ్రహ్మ ఒకటే సత్యం. జగత్తు అంతా కూడా విద్య, నువ్వు కనిపించేది చూసేది అంతా కూడా మాయా. ఓకే, బ్రదర్ ఎవరు జయంత్. ఓకే బ్రదర్ మీరు ఓకే బ్రదర్ మీరు వింటూ ఉండండి. మీ ప్రశ్నలు నేను జవాబు మళ్ళీ చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్ జయంత్. ఒకటి 4వది ప్యాంథిజం. సో ప్యాంథిజం అంటే ఏంటిదంటే అద్వైతవాదం అంటారు. అద్వైతం అంటే ద్వైతం కానిది, అంటే అర్థం రెండు కానివి అంటే ఒక్కటే అనేది వీళ్ళు నమ్ముతారు. అద్వైతం అంటే సృష్టికర్త మరియు సృష్టి రెండు ఒకటే, క్రియేటర్ అండ్ క్రియేషన్ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని వీళ్ళు నమ్ముతారు. అందుకే అందుకే నేను ఇక్కడ ఈ మాట వెనక్కి తీసుకున్నాను. అక్కడ అహం బ్రహ్మాస్మి అనే పదాన్ని వినియోగించాను. సో ఇక్కడ అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని అర్థం. నేనే బ్రహ్మ, నాకు వేరుగా బ్రహ్మ లేడు, నాకు వేరుగా సృష్టికర్త లేడు, సృష్టికర్త రెండు ఒకటే. సో దీన్నే అద్వైతవాదం అని అంటారు. దీనిని ఫిలాసఫికల్ హిందూయిజం అని కూడా అంటారండి. హిందువులు నమ్మేటువంటి ఫిలాసఫీలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. గమనిక, మోనిజం మరియు ప్యాంథిజం కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మోనిజానికి ప్యాంథిజానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే నేను నేను అక్కడ అహం బ్రహ్మాస్మి అనే మాట కూడా, ఎందుకంటే ఆ నమ్మకం అలాగ ఉంది కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే మాటను అక్కడ నేను వినియోగించాను. సో రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సృష్టికర్త సింపుల్ అండి. సృష్టికర్త రెండు ఒకటే, వేరు వేరు కాదు. సృష్టి వేరు కాదు, సృష్టికర్త వేరు కాదు. సృష్టికర్తనే సృష్టికర్త అన్నట్టుగా వీళ్ళు బిలీవ్ చేస్తారు. సో ఇది ప్యాంథిజం. సో పెనాంతిజం ఉంటుంది. దేవుణ్ణి అర్థం చేసుకోలేం. వీళ్ళు ఏమంటారు అంటే అసలు దేవుని అర్థం చేసుకోలేం. ఎందుకు అర్థం చేసుకోలేమంటే వీళ్ళ నమ్మకాలు ఒక నమ్మకం ఏంటంటే దేవుడు విశ్వానికి ఆవల ఉన్నాడు, ఈజ్ బిహైండ్ ద యూనివర్స్. కాబట్టి మనం అతన్ని అర్థం చేసుకోలేం, గ్రహించలేం, అని అతన్ని తెలుసుకోలేం అనేది వీరి నమ్మకం. ఈ విశ్వానికంటే చాలా గొప్పవాడు కాబట్టి మనం దేవుని తెలుసుకోలేం మరియు అర్థం చేసుకోలేం అనేది వీరి గట్టి నమ్మకం. సో గాడ్ ఈజ్ బిహైండ్ ద యూనివర్స్ అనేది నమ్ముతారు. కాబట్టి దేవుడు సృష్టించేశాడు, కానీ ఈ సృష్టిని వెలుపల ఉన్నాడు, అతను అర్థం చేసుకోలేము, అతని గ్రహించలేము అనే నమ్మకాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. దీన్ని పెనాంథిజం అంటారు. దేవుని అర్థం చేసుకోలేము అనేటువంటి సిద్ధాంతం. మీకు తెలుసు ఇన్ని సిద్ధాంతాలు మన చుట్టూనే ఉంటాయి. పాలిథిజం, బహుదేవతారాధన. పాలి అంటే ఒకటి కంటే ఎక్కువ అని అర్థం. మోనో అంటాం కదా, మోనో అంటే ఒక్కరు. మోనార్క్ అనే పదం అక్కడి నుంచి మోనో. సో ఒక్కటి అన్నట్టు. పాలిథిజం అంటే అనేక, ఒకరి కంటే ఎక్కువ. బహుదేవత ఆరాధన కలిగి ఉంటారు. అనేకమైన దేవుళ్ళను మరియు దేవతలను వీళ్ళు కలిగి ఉంటారు. ఉదాహరణ హిందువులు కావచ్చు, మరి గ్రీకులు కావచ్చు. చాలా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గ్రీకులకు చాలా లెక్కలేని దేవతలు ఉంటారు. మన భారతదేశం లాంటి హిందువులు చాలా మంది దేవుళ్ళను ఆరాధిస్తారు. ఈవెన్ రోమన్స్ కూడా. సో ఇలా చాలా మంది ఉంటారు. హిందువులు దేవుడు ఏమి చేసినా అది లీల లేదా మాయా అని నమ్ముతారు. ఈ దేవుళ్ళు దేవతలను బహుదేవతారాధన జరిగించే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేసినా అది దైవలీల లేదా దేవుని మాయ అని వీళ్ళ బహు బలమైనటువంటి నమ్మకం. సో ఏడోది మోనోథెయిస్టిక్ వ్యూ అంటే ఏకేశ్వరవాదం అని అంటారు. ఇంతకుముందు మోనిజం చూసినాం, ఇవి రెండు కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంటది. దేవుడు ఒక్కడే అని నమ్ముతారు వీళ్ళు. బహుదేవతారాధన వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది అన్ని మతాల్లో ఉంటారు. ఈవెన్ హిందువుల్లో ఉండొచ్చు, గ్రీకుల్లో ఉండొచ్చు, లేకపోతే హిందువుల్లో కూడా ఉంటారు ఇలాంటి ఏకేశ్వరవాదాన్ని చేసే వాళ్ళు. సో వీళ్ళు కూడా ఉదాహరణ యూదులు, క్రైస్తవులు మరి ముస్లింస్ ఎక్కువగా ఈ ఏకేశ్వరవాదాన్ని నమ్ముతారు. సో మిగతా మతాల్లో ఎవరొకరు పర్సనల్ గా బిలీవ్ చేస్తారు, కానీ ఇక్కడ గుంపులుగా చూసినట్లయితే యూదులు, క్రైస్తవులు మరి ముస్లింస్ అండి. ఈ ముగ్గురు ప్రపంచవ్యాప్తంగా నమ్మేది ఏకేశ్వరవాదం, అంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతారు. సో మోనిజానికి మోనోథియిస్టిక్ వేకి చాలా డిఫరెన్స్ ఉందండి. మోనిజం అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం థర్డ్ పాయింట్ లో. సో దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి మూడు బలమైన మతాలు ఇవన్నట్టు.
నెక్స్ట్ దేయిజం అంటాం. దేయిజం అంటే దేవుడు ఈ సృష్టిలో లేడు. వీళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడు సృష్టిని చేశాడు, వాస్తవానికి దేవుడు ఉన్నాడు, దేవుడే ఈ సృష్టిని చేశాడు, కానీ ఈ సృష్టిని వదిలేశాడు, మన దగ్గర లేడు ఇప్పుడు ఆయన. అందుకే ఈ కష్టాలు, ఈ శ్రమలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు మనం ఏదైతే అనుభవిస్తున్నామో కారణం అదే. దేవుడు సృష్టిని వదిలేశాడు, పట్టించుకోవట్లేదు మనల్ని ఆయన. ఎందుకు? ప్రాక్టికల్ గా కళ్ళ ముందు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అది భూకంపాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, సునామీ లాంటివి కావచ్చు. అంటే ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రోగాలు కావచ్చు, హత్యలు కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు, అనేక రీతులుగా మానవ జాతి అంతరించిపోతుంది, చనిపోతున్నారు. అంతరించుకోవడం అంటే మీన్స్ అంటే స్ట్రగుల్స్ అవుతున్నారు. సో ఇవన్నీ చేస్తున్నంటే దేవుడు ఉన్నాడబ్బా, కానీ దేవుడు వదిలేశాడు మనల్ని, అనాథలం అయిపోయాం. అందుకే ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది అనేది వీరొక నమ్మకం. నెక్స్ట్ ట్రైథెయిజం అంటారు, ముగ్గురు దేవుళ్ళు నమ్మడం. ట్రైథెయిజంలో వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారండి. కొందరు క్రైస్తవులు కూడా తండ్రిని, కుమారుణ్ణి మరియు పరిశుద్ధాత్మను వేరువేరు అని నమ్ముతారు. ట్రైథెయిజంలో క్రిస్టియన్స్ కూడా ఉంటారు, కానీ హిందూ మతంలో కూడా ఈ నమ్మకాలు ఉన్నాయి. హిందూ మతంలోనే 3 రకాల ప్రజలు ఉన్నారండి ట్రైథెయిజం నమ్మే వాళ్ళు. చెప్పాలంటే రెండు ఎగ్జాంపుల్ ఇస్తాను. వైష్ణవులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నమ్ముతారు, దీన్ని ట్రైథెయిజం అని అంటారు. లేకపోతే శైవులు శివుని, పార్వతిని, కుమారస్వామిని నమ్ముతారు. బిఫోర్ స్లైడ్. ఓకే, ఇదేనా? థ్యాంక్ యూ అన్న. ఓకే, సో అనేక మంది నమ్ముతారు. ఇందులో వైష్ణవులు ఉంటారు, శైవులు ఉంటారు, ఇంకా శాక్తేయులు ఉంటారు, రకరకాల వీళ్ళందరూ కూడా ముగ్గురు దేవులను నమ్ముతారు. ఇక్కడ బ్రహ్మను, విష్ణును, మహేశ్వరుని ముగ్గురు వేరు నమ్ముతారు. శైవులు కూడా శివుణ్ణి, పార్వతిని, కుమారస్వామిని నమ్ముతారు. శాక్తేయులు మళ్ళీ ఇంకొక నమ్మకం ఉంటుంది, అక్కడ కూడా ముగ్గురు దేవులను వాళ్ళు కలిగి ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. 10వది అటోథెయిజం. అటోథెయిజం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, అంటే దేవునికి ఇంకెవరు అవసరం లేదు, ఆయన దేవుడు స్వయంభువుడు. ఎస్, అది వాస్తవం. అయితే తనకు తానే ఉనికిలో ఉన్నాడు మొదటి నుంచి వెళ్ళి. ఆయన స్వయం ఆరాధికుడు. ఆయనకి ఇంకొక వ్యక్తి యొక్క అవసరం లేదు, సృష్టి యొక్క అవసరం లేదు. ఆయనకు ఆయనే ఉంటాడు, ఆయనకు ఆయన ఎనఫ్ అని నమ్ముతారు అన్నట్టు. ఇంకా ఆయనకు ఆయన చాలినవాడు, ఇంకా ఆయనకు ఎవరి యొక్క అవసరం లేదు అని ఇదొక నమ్మకం అన్నట్టు. సో ఇది కూడా మన బైబిల్లో చూపించేటువంటి వాక్యాలకు వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ మన బైబిల్లో చదువుతున్నటువంటి దేవుని మనం అలా చూడలేం. చివరిగా గమనిక, అనికనిజం అని ఉంటుంది అన్నట్టు. అంటే ఇదేంటంటే విచిత్ర విగ్రహారాధన కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు ఇలాంటి విగ్రహారాధన అనేక దేశాలు చూడొచ్చు. మీరు ఒకవేళ నెట్ లో కూడా వెతుకుతే మీకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, వీరు యూదా, ఇస్లాం మరి బైజెంటిన్ మతాలకు చెందిన కళాత్మక సాంప్రదాయక చిహ్నాలను లేదా దృశ్య చిత్రాలను లేదా జీవులను, అక్కడ జీవులు ఆవులు కావచ్చు, లేకపోతే పశువులు కావచ్చు, ఇంకా జంతువులు వర్ణించే చిత్రాలను పోలిన వాటిని వ్యతిరేకంగా కల్పించుకొని ఆరాధిస్తారండి. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ రిలీజియస్ నుంచి ఎగ్జిస్టెడ్ రిలీజియస్ లో అనుసరిస్తున్నటువంటి చిహ్నాలు అవి దృశ్య రూపకంగా ఉన్నాయి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయక కళాత్మక చిహ్నాలను కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే కాపీ కొట్టుకొని కొంచెం రివర్స్ చేస్తారు అన్నట్టు. ఎగ్జామ్ అంతే. మీకు తెలుసు కదా, యూదా మతం యొక్క అంటే చిహ్నం ఏంటి చెప్పండి వాళ్ళది? దావీదు కాలంటే మనము ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు మీకు తెలుసు కదా, 2 ట్రయాంగిల్స్ ఇట్లా వేస్తారు. ఐడియా ఉందా? ఐడియా ఉందా అండి? ఉందండి ఉందన్న. సో అంటే అక్కడ వాళ్ళది ఒక రకంగా ఉంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకో రివర్స్ వేసుకుంటారు అంతే. పైది కిందిది పైకి ఏదో మొత్తానికి రివర్స్ వేసుకుంటారు. ఇప్పుడు మీరు స్వస్తిక్ని కూడా చూడండి, స్వస్తిక్ని కూడా ఆల్రెడీ ఉన్న ఆ సింబల్ ఇంకొకరు ఏం చేస్తారంటే మీరు యాంగిల్స్ చేంజ్ అయి ఉంటాయి. 2 ఒకటి అనుకుంటాం కానీ 2 వేరువేరుగా ఉంటాయి. తెలుసా మీకు అది? 2 గుంపులు వేరువేరండి. స్వస్తిక్ను కూడా 2 రకాలుగా వాడే వాళ్ళు ఉన్నారు. 2 గుంపులు వేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ విషయమే తీసుకోండి. క్రైస్తవులు ఏం చేస్తారండి? ఒక క్రాస్ సింబల్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ వాళ్ళు ఎలా చూస్తారు? అదే సింబల్ ని రివర్స్ పెడతారు. అవునా? సో దీన్నే అంటారు విచిత్ర విగ్రహారాధన. అంటే ఈ చిహ్నాలను ఏం చేస్తారు, దృశ్య రూపకాలను ఏం చేస్తారంటే వాళ్ళు రివర్స్ లో వాడుకుంటారు, వాటికి వ్యతిరేకంగా ఉన్నదానికి వ్యతిరేకంగా వాడుకుంటారు. సో దేవుని పట్ల ఉన్న కొన్ని ముఖ్యమైన దృష్టికోణాలను మనం ఇప్పుడు చూడడం జరిగింది.
మరి ఇవే కాక ఇంకా దేవుని పట్ల అనేకమైన దృక్పథములు కలిగిన వారు ఉన్నారండి. కొన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 7,000 అంటే నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇజాలు ఉంటాం కదా, ఇప్పుడు ఇజం అని చెప్పుకున్నాం కదా, దేయిజం, ప్యాంథిజం, పెనాంథిజం, మోనిజం, మోనోథెయిస్టిక్ వ్యూ, ఇవన్నీ ఇజాలు ఉన్నాయి కదా. ఇలాంటి ఇజాలు ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7,000 రకాల ఇజాలు ఉన్నాయి. తెలుసా అండి మీకు? ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని ఇజాలు ఉన్నాయో చూస్తే. రోజు రోజుకు పుడుతుంటాయండి. ఎవ్రీ ఇయర్ ఇవి పెరుగుతూ ఉంటాయి. తెలుసా మీకు? ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటాయి. వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇజాలు అని పెరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు ఇప్పుడు రీసెంట్ గా పవనిజం వచ్చిందా, పెరుగుతుంది ఇట్లాగా. ఓఫిరిజం, పీడి సుందరయిజం, ఇట్లా ఒక వ్యక్తిని ఫాలో అవుతున్న గుంపులను కూడా ఆ ఇజాలు పెరుగుతూ ఉంటాయి. అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుందన్న. సో అట్లా ప్రతి ఇయర్ చాలా ఇజాలు పెరుగుతానే ఉంటాయి. అట్లా అది 100 మంది కావచ్చు, అందులో ఫాలోవర్స్ 50 మంది ఉండొచ్చు, 70 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి ఇంపార్టెంట్ మీకు 10 ఇజాలు చూపించాను, కానీ మీకు వాస్తవం చెప్పాలంటే 7,000 పైన ఉంటాయండి ఇజాలు ఇప్పుడు వరకు ప్రస్తుతానికి. అంటే అవి పెరుగుతూ ఉంటాయి, వాటికి ఒక ముగింపు అనేది ఉండదు. ఇన్ని దృష్టికోణములకు కారణం దేవుణ్ణి ఒకే వైపు నుండి చూసి మరొక వైపు నిర్లక్ష్యం చేయడమే అండి. అంటే దేవుణ్ణి ఎవరు ఏ కోణంలో చూసి అర్థం చేసుకుంటున్నారో అదే కోణాన్ని నమ్ముతున్నారు అంతే. ఒకవైపు చూస్తున్నారు. ఏదైనా అర్థం కావాలంటే మనం 360 degrees లో మనం చూడగలిగినప్పుడు ఏదైనా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఒకే వైపు చూస్తే నువ్వు ఒకే వైపు నీకు అర్థమవుతుంది, అది ఏదైనా కావచ్చు. సో దేవుని విషయంలో జరిగినటువంటి పొరపాటు కూడా అదే. ఈ చిత్రాన్ని ఒకసారి గమనించండి. మీరు మీ అందరికి తెలిసినటువంటి ఎగ్జాంపుల్, మీ అందరికి బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక 5 వ్యక్తులను చూస్తున్నాం. ఏనుగు ఎలా ఉందో పరిశీలన చేయడానికి వచ్చారు 5 వ్యక్తులు, లేదా ఏనుగు ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చినటువంటి 5 వ్యక్తులు. సరే, వాళ్ళు గుడ్డివారు అనుకుందాం, లేకపోతే కావలసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని చెక్ చేస్తున్నారు అనుకో, మీరు ఎలా అనుకోండి, స్టోరీలో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు 5 వ్యక్తులు ఏనుగును చూశారు, ఏనుగును పరిశీలించారు, వెళ్ళారు. ఇప్పుడు ఒకవేళ తీసి సబ్మిట్ చేయమంటే, రిపోర్ట్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు చెప్పండి? ఇప్పుడు హలో, ఆడు ముట్టుకున్న బాగాన బట్టి వివరిస్తాడు. సో దేవుని గురించిన అవగాహన 5 గుడ్డి వాళ్ళు ఒక ఏనుగును గురించి వారి అనుభవాలను పంచుకున్నట్లుగా ఉంటుంది. మొదటివాడు అన్నాడు ఏనుగు ఒక స్తంభంలో ఉందిరా అన్నాడంట. వాడు 1 థీసిస్ అదే సబ్మిట్ చేస్తారు. ఏనుగు ఎలా ఉంటుందంటే ఒక స్తంభం లాగా ఉంటుంది, ఒక ధ్వజ స్తంభం లాగా ఉంటుంది అన్నాడు. రెండో వాడు థీసిస్ సబ్మిట్ చేస్తే ఎలా చేస్తాడు? సో ఏనుగు ఒక కొండలా ఉంది అంటాడు. ఎందుకంటే వాళ్ళ వ్యూ చూపించుకుంటున్నారు ఇక్కడ. ఇప్పటిదాకా మనం చూసింది కూడా వరల్డ్ వ్యూసే, ప్రపంచ దృక్పథాలు. దేవుని పట్ల ఎవరెవరికి ఏ వ్యూ ఉందనేది మనం చూడడం జరిగింది. ఎందుకంటే అది వాళ్ళ వ్యూ మాత్రమే అది. సో ఏ వ్యూ కూడా ట్రూత్ కాదు, సత్యం కాదు. సత్యం వేరు, వ్యూ వేరు. వాళ్ళ దృష్టికోణం అది. వాళ్ళు అదే కోణంలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది అలాగే బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూసే విధానం అలాంటిది. రెండో వాడు ఏమైనా సబ్మిట్ చేస్తున్నాడు, ఏనుగు ఎలా ఉంటుందంటే ఏనుగు అచ్చం ఒక కొండలాగానే ఉంటుంది. నా అనుభవం పూర్తిగా చెప్తున్నాను. దాన్ని ఎక్కడానికి నిచ్చెన వేసుకున్నాను అంటాడు అతను. ఇప్పుడు ఒకతను నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నాడు కదా. ఎవరి కారణాలు వారికి ఉంటే నమ్మడానికి. మూడోవాడు లేదురా ఏనుగు ఒక పాములా ఉంది అని చెప్తాడు. లేదండి, నా పరిశోధనలో తేలింది ఏంటంటే ఏనుగు ఒక పాములా ఉంది అన్నాడు. వాడు తోకను పట్టుకొని ఉంటాడు, కాళ్ళు పట్టుకున్నాడు స్తంభం అన్నాడు, బాడీ పట్టుకున్నాడు కొండ అన్నాడు, తోక పట్టుకున్నాడు పాము అన్నాడు. నాలుగోడు లేదురా ఏనుగు ఒక గొట్టంలా ఉంది అన్నాడు. ఏనుగు అంటే ఒక గొట్టంలా ఉంది, పైపు లాగా ఉంది, నేను చూసుకుని మరీ చూశాను, దానికి హోల్ కూడా ఉంది, వేలు పెట్టి చూసినా వాని అనుభవం కూడా వాడు చెప్తాడు. అంతే ఖచ్చితంగా ఎలా చెప్తుంటే నేను ఏలు పెట్టి చూసినా దానికి ఇలా ఉంది అలా ఉంది, వాడి అనుభవాలు వాడు చెప్పేసుకుంటాడు. ఐదోవాడు లేదురా ఏనుగు ఒక చాటులా ఉంది అన్నాడు. వీడు చెవులు చూశాడు, సేమ్ మన ఇంట్లో చెరుకునే చాటలాగానే ఉంది చూడు, నేను ఇలాగే చూశాను, తడిమి చూశాను, అనుభవం చూశాను అనుకుంటాడు. సో ఏంటిది ఇక్కడ? వాళ్ళ దృక్పథం అంతే, వాళ్ళ దృష్టికోణం. ఇప్పుడు ఏనుగును ఎవరు ఒక్కొక్కరు ఒక పాటను మాత్రమే చూశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దేవుని ఇలా అర్థం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళు చూసే విధానం అంతే. ఎవరు ఏ విధానంలో చూస్తున్నారో ఆ విధానంలో చూస్తున్నారు.
కొంతమందికి దేవుడు అని చెప్పడం ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఫోర్స్ అనుకుంటారు, దాన్ని ఒక పవర్ అనుకుంటారు, ఒక శక్తి అనుకునే అవకాశం ఉంది. లేదు అది అర్థం కాలేదు కాబట్టి సైన్స్ అనుకుంటారు, తప్పేముంది. ఎవరికి నచ్చిన పదాన్ని వాళ్ళు, ఎవరికి నచ్చింది వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటున్నారు. అది ఏంటి ఓవరాల్ గా ఏంటి అనేది స్టడీ చేయనప్పుడు, సంపూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు, ఇలాంటి ఏ విషయంలోనైనా కావచ్చు, ఒక దేవుని విషయంలోనే కాదు, ఈ ప్రిన్సిపల్ మనం దేనిలో అప్లై చేసుకున్నా అప్లై అవుతుంది. సో అదే విధంగా దేవుడు అర్థం కాకనే యూదా మరియు క్రైస్తవ నుండి పుట్టిన ఎన్నో మతపరమైన శాఖలు కూడా కలవు. తెలుసా అండి మీకు? యూదా మతం నుండి క్రైస్తవ నుండి కూడా మతాలు పుట్టినాయని తెలుసా మీకు? ఎంత తెలుసా తెలియదా? ఇవి అనేక మతాలకి రూట్ అయినాయి. అంటే ఈ మతం అర్థం కానప్పుడు ఏం చేశారు, అందులోకి ఒక శాఖగా విడిపించబడ్డారు. ఈ రోజు కూడా మనకు అదే జరుగుతుంది. అనేకమైన శాఖలు ఒక దగ్గర నుంచి పుట్టడానికి గల కారణం ఏంటి అని అంటే అర్థం కాకనే. ఎవరి వ్యూ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. ఉదాహరణ మనం కొన్ని చూద్దాం, కొన్ని ఉదాహరణలు. సో ఎబియనీలు అంటారండి. ఎబియనీలు అంటే ఎబియోనైట్స్ అంటాం. క్రీస్తు దైవత్వాన్ని వీళ్ళు విస్మరించారు. వీళ్ళు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోరండి. ఈ ఎబియోనైట్స్ అనే వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోరు. ఇది ఒక మతం. ఎక్కడి నుంచి పుట్టింది? ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి మతం నుండే పుట్టింది. ఇప్పుడు మన దగ్గర కూడా అంటే ఇప్పుడు హిందూయిజం శాఖలే, ఏదంటే అది బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, లేకపోతే ఇంకో సిక్కిజం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మతం నుండి ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి మతం నుంచి పుట్టిన శాఖలే అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే యూదా మరి క్రైస్తవ నుండి కూడా కొన్ని మత శాఖలు పుట్టాయి. అందులో మొట్టమొదటి ఏంటిదంటే ఎబియోనైట్స్ అంట. వీళ్ళు క్రీస్తు యొక్క దైవత్వాన్ని విస్మరించారు. అంటే దేవుడు అని ఒప్పుకోలేదు, వీళ్ళకి నచ్చలే క్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనేది వాళ్ళు అది చేసుకున్నారు. సో రెండోది డాస్టర్ నాస్టిక్స్ అంటారు. వీళ్ళు క్రీస్తు దేవుడే గాని మనిషి కాదన్నారు. అంటే ఆయన మనిషిగా రాలేదు, ఆయన ఒక దేవుడే అని వీళ్ళు ఒక వ్యూ. అంటే వీళ్ళకి నచ్చలే. అట్లా వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం, అంటే అర్థం చేయించలేకనో లేకపోతే అర్థం కాకనో దేవుడు యేసుక్రీస్తు దేవుడే అంతే, అంతేగాని ఆయన మనిషి కాదు అన్నారు. ఏరియనిజం అనేది ఒకటి వచ్చింది. యేసుక్రీస్తు ఒక చిన్న దేవుడు అన్నారు. యేసుక్రీస్తు ఒక చిన్న దేవుడు, పెద్ద దేవుడు యెహోవా అయితే యేసుక్రీస్తు చిన్న దేవుడు. ఈ పెద్ద దేవుడు చిన్న దేవుని క్రియేట్ చేసిరని నమ్ముతారు వీళ్ళు. సో వీళ్ళని ఏమంటారు తెలుసా? యెహోవా సాక్షులు అంటారు. ఈ ఏరియనిజం నుంచి ఇక్కడ నుంచి వచ్చారు వీళ్ళే యెహోవా సాక్షులు అంటే. యేసుక్రీస్తు ఒక చిన్న దేవుడు అని అంటారు, అంతేగాని దేవుడు అని ఒప్పుకోరు. ఎలాంటి వచనాలు చూపిస్తారంటే యేసుక్రీస్తు శిలువలో ప్రార్థన చేశాడు, తండ్రి అని ప్రార్థన చేశాడు, నా ఆత్మనికి అప్పగిస్తున్నా అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి వచ్చిన, ఇవన్నీ లేఖనాలు. ఏ రకంగా చిన్న అన్న? చిన్న అంటే ఏ రకంగా చిన్న దేవుడు అంటే అర్థం కాలేదు. అంటే ఈయన సృష్టించబడిన వ్యక్తి అని. ఓకే ఓకే. సో ఇలాగా రకరకాల నమ్మకాలు పుట్టడానికి గల కారణం ఏంటి అంటే వారికి నచ్చిన లేఖనాలను, వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి ఏదైతే ఉందో, వాళ్ళ ఊహ ఏదైతే ఉందో, వాళ్ళ దృక్పథం ఏమైతుందో, వాళ్ళ వ్యూ ఏదైతే ఉందో దానికి తగిన లేఖనాలను వెతుక్కున్నారు, దానికి తగిన మాటలను వాళ్ళు చూస్ చేసుకున్నారు తప్పించి ఓరల్ బైబిల్ ని అంగీకరించలేకపోయారు. సో మోనోపైజెట్స్ అంటారు. క్రీస్తు దేవుడే గాని ఆయన కొంచెం మానవ లక్షణం ఉంది అని అంటారు. దేవుడే కానీ సంపూర్ణమైన దేవుడు కాదు. ఆయన కొన్ని అప్పుడప్పుడు ఈ మనిషి లక్షణాలు చూశారు కదా, భూమి మీద 2000 సంవత్సరాల క్రితం శరీరధారికి వచ్చినటువంటి ఈ లక్షణాలను చూసి ఆయన నిత్యత్వం అంత, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోకుండా ఈ లక్షణాలను చూసి ఆయన కొంచెం మానవ లక్షణాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళు ఉన్నారు. మరియమైట్స్ క్రీస్తుతో పాటుగా మరియను దేవతగా నమ్ముతారు. మనం ఆర్సిఎం అంటారు, రోమన్ క్యాథలిక్ మిషన్ మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక శాఖ నుండి వచ్చినాయండి, ఒకే మతం నుండి పుట్టిన మత శాఖలు. చూడండి, యేసుక్రీస్తుతో పాటు ఖచ్చితంగా వీళ్ళు తల్లి అయిన మరియను కూడా ఆరాధించాలని నొక్కి చెప్పేటువంటి మత శాఖ. మీరు అక్కడ చూడండి, ఇప్పటికీ మరియమ్మకే ప్రార్థన చేస్తూ ఉంటారు. తర్వాత నెస్టోరియన్స్ వీరే తర్వాత ముస్లింలుగా మారారు. నెస్టోరియన్ దీనికి మూలం అండి. నెస్టోరియన్స్ గురించి మీరు చదివితే మనకు అర్థం అవుతా ఉంటది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది. తల్లి దేవతా సంఘం దేవునికి భార్య ఉందని, ఆమె పరలోకపు తల్లి అని నమ్ముతారు. ఇది కూడా బైబిల్ నుంచి పుట్టిన శాఖనే, క్రైస్తవం నుండి పుట్టిన మరొక శాఖ తల్లి దేవత సంఘం. సో ఇలాగా దేవుణ్ణి రకరకాలుగా, అంటే
ప్రపంచ దృక్పథాలు ఒక రకంగా ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిలీజియన్స్ లో కూడా ఎన్నో శాఖలు పుట్టాయి. యూద క్రైస్తవ మతం నుంచి విచిత్రమైన శాఖలు మనం చూస్తున్నాం ఈ రోజు. భయంకరమైన పెద్ద శాఖలు, అవి చిన్నవి కాదు. రోమన్ కథోలిక్ మిషన్ కావచ్చు, లేకపోతే యెహోవా సాక్షులు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ ఒక దగ్గర రూట్ అక్కడ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా అబ్రహాము సంతానంగా చెప్పుకొని వచ్చినటువంటి గుంపులే. అలాగే మన భారతదేశం లాంటి దేశాల్లో హిందూయిజం నుంచి పుట్టిన శాఖలు చాలా ఉన్నాయి. జైనిజం కావచ్చు, బుద్ధిజం, ఇలాగా సిక్కిజం, ఇలాంటి కొన్ని అనేకమైన శాఖలు పుట్టినాయి. మళ్ళీ అందులో అసలు భారతదేశంలో హిందూయిజంలోనే 6 మతాలు ఉన్నాయి. వాళ్ళ శైవం వేరే, వైష్ణవం వేరే, శాక్తేయం వేరే, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ అందులో నమ్మకాలు, ఫిలాసఫికల్ బిలీఫ్స్ వేరే, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, కేవల అద్వైతము, ఇలా మధ్వాచార్యులు, శంకరాచార్యులు, ఆచార్యులు అందరూ ఒక్కొక్క మతానికి మరొక ఫిలాసఫీకి వాళ్ళు కారణమయ్యారు. ఇట్లా చూసుకుంటూ పోతే ఎవరి వ్యూస్ వాళ్ళకి. దేవుని ఒక ఆయన ఒక కోణంలో చూపిస్తే ఒక ఆయన ఇంకో కోణంలో చూపించడం జరిగింది. ఒక ఆయన ద్వైతం అంటే లేదు దేవుడు అద్వైతం అన్నాడు. లేదు దేవుడు ద్వైతంగా విశిష్టాద్వైతం అన్నాడు. ఇంకొక ఆయన కేవల అద్వైతం. సో ఇలాగా చెన్నై నుంచి తమిళనాడులో ఒకరు, భారతదేశంలో ఒకరు, కర్ణాటకలో ఒకరు, ఒక్కొక్కరు పుట్టి మళ్ళొక వ్యూను ప్రపంచానికి, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు మరొక వ్యూను చూపించారు దేవుని గురించి. సో ఫిలాసఫికల్ గా చాలా వచ్చినాయి. మరి అలాగే కొన్ని కేవలం గుడ్డి నమ్మకాలు అయితే, మరికొన్ని ఫిలాసఫికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మతాలు మనకు పుట్టడం మనం చూస్తా ఉన్నాం. ఎన్నని చెప్పుకుంటాం చెప్పండి ఇలా. సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇన్ని మతాలు పుట్టడానికి గల కారణం ఏంటో ఆల్రెడీ మనం చూసాం. వారి ఊహలు, నమ్మకాల కారణం ఏంటి, మూఢనమ్మకాల కారణం ఏంటి, తప్పుడు నమ్మకాల కారణం ఏంటి, అవన్నీ మనం ఇంట్రడక్షన్ లోనే చూసాం. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిగా పరిచయం చూద్దాం. చెప్పండి, దేవుణ్ణి ప్రత్యక్షపరిచింది ఎవరు? ఈ భూమి మీద ఏ మానవుడైనా దేవుణ్ణి కనుగోగలడా? దేవుని కనుక్కునే శక్తి ఒక మనిషికి ఉందంటారా, లేదంటారా? హలో, మనిషికి లేదన్నా. షూరా? అందరు చెప్పాలి, దయచేసి మాట్లాడండి. లేరన్నా. ఓకే, మిగతా వారు స్పందించరా? అర్థం కాదన్న, అంటే మొత్తం. ఓకే, థ్యాంక్ యూ దినేష్. సో ఈ భూమి మీద నిజంగా చెప్పాలంటే ఏ మానవుడు కూడా దేవుణ్ణి కనుక్కోలేడు, వెతకలేడు, దేవుణ్ణి తెలుసుకోలేడు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చనిపోయేలోపు ఒక దగ్గర ముగించుకుంటాడు, తన యాత్ర ముగించుకొని తనకు అర్థమైన విషయాలు చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ అదే ఒక మత శాఖగా మారుతుంది, లేకపోతే అదొక కొత్త మతంగా ఆవిర్భవించవచ్చు, లేకపోతే కొత్త దేవునికి అది నాంది పలకొచ్చు. అందుకు ఎవరు చెప్పినట్టు మనిషి దేవుణ్ణి వెతుకుతే అది మతంగా మారుతుంది, అయితే దేవుడే మనిషిని వెతకడానికి వస్తే అది మార్గంగా నిలుస్తుంది అని. సో దేవుని ప్రత్యక్షపరిచింది ఎవరు అని అంటే, దేవుని ప్రత్యక్షపరిచింది స్వయంగా దేవుడే అండి. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే గాని మనం దేవుణ్ణి తెలుసుకోలేము. ప్రపంచంలో దేవుణ్ణి తెలుసుకునే సత్తా, జ్ఞానం ఈ భూమి మీద ఎవరికి లేదు. వాళ్ళకి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని గుణలక్షణాలను తెలుసుకోవడానికి తెలుసుకోవచ్చు, కానీ దేవుణ్ణి తెలుసుకోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. అంటే గుణ లక్షణాలు అంటే దేవుడు శక్తివంతుడై ఉంటాడు. అంటే సృష్టిని చూసినప్పుడు, సృష్టిలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చూసినప్పుడు దేవుడు మానవుని కంటే శక్తివంతుడు, దేవుడు మానవుని కంటే జ్ఞానవంతుడు, దేవుడు మానవుని కంటే ఇది అది అని ఇలాగా ఆయన గుణ లక్షణాలను ఒకవేళ అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది తప్పించి దేవుణ్ణి తెలుసుకోవడం మాత్రం అసాధ్యం. అందుకే దేవునికి ఎవరైనా ఏ మతంలో ఉన్నా ఆయన దేవుణ్ణి ఒక గొప్పగా ఊహించుకుంటారు, దేవుని గొప్ప శక్తివంతుడిగా ఊహించుకుంటారు, జ్ఞానవంతునిగా ఊహించుకుంటారు. కానీ మళ్ళీ అది ఒక చరిత్రను తయారు చేసుకొని, లేకపోతే అంటే చరిత్ర మీన్స్ ఏంటంటే ఒక కథను పుట్టించుకొని ఆ కథలో ఇచ్చిన కల్పించుకున్నటువంటి పాత్రలు చూసినప్పుడు అవన్నీ కనిపించవు మళ్ళీ. సో అలాగా దేవుని మనం ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రాబ్లం అవుతుందండి. అందుకే దేవుణ్ణి తెలుసుకోలేము కాబట్టి దేవుడు స్వయంగా తనను తానే ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చిన అవసరత ఏర్పడింది. దేవుని లోకంలో ఏ మనుషుడు తెలుసుకోలేడండి.
దేవుని తెలుసుకోవడం మనుషులకు అసాధ్యమైనటువంటి విషయం. దేవుని గురించి దేవుడు తప్ప ఎవరు బయలుపరచలేరు మనకి. దేవుని బయలుపరచాలంటే దేవుడే దిగి రావాలా. దేవుని సంపూర్ణ ప్రత్యక్షతను దేవుడే బయలుపరచగలడు. ఆయన కంప్లీట్నెస్ అనే లేకపోతే కంప్లీట్ రెవల్యూషన్ మనకు రావాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడో పూర్తిగా అర్థం కావాలంటే, ఆయన ఎవరు అనే అర్థం కావాలంటే ఆయన వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటే తప్పించి మనకు అర్థము చేసుకోలేము. కాబట్టి మానవుడు కేవలం పాక్షికంగా మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అంటే అది కూడా గుణలక్షణాలను మాత్రమే తెలుసుకోగలుగుతాడు తప్పించి దేవుణ్ణి తెలుసుకోవడం అనేది సాధ్యము కాదు. సరే, దేవుడు మొట్టమొదటిసారి తనను తాను సంపూర్ణంగా ఎక్కడ బయలుపరుచుకున్నాడు? ఎక్కడ బయలుపరుచుకున్నాడు అండి? దేవుడు ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు తనను తాను మొట్టమొదటిగా సంపూర్ణంగా? సంపూర్ణంగా ఎలా అన్నా? సంపూర్ణత మీనింగ్ ఏంటో చెప్పండి. సంపూర్ణత అంటే తనను తాను పరిచయం చేసుకునేటువంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాను. తను ఏమై ఉన్నాడు, ఎవరు అని ఎవరికి పరిచయం. సంపూర్ణంగా అనగానే ఆయన కనిపించడమో లేకపోతే అలాగే పరిచయం చేసుకున్నాడు. ఎక్కడ పరిచయం చేసుకున్నాడు ఆయన తనను తాను? మోషేకు తన తాను. ఓకే, మోషే కన్నా ముందే అనుకుంటా. ఇంకా ఎవరైనా? యోహాను సువార్తలో. ఇక్కడ అబ్రహాం కలిసి ఓకే, ఓకే అండి. దేవుడు మొట్టమొదటిగా నిర్గమకాండం 3:14లో తనను తాను మొట్టమొదటిగా బయలుపరుచుకున్న సందర్భం అండి. సో దేవుడు మొట్టమొదటిసారిగా తనను బయలుపరుచుకునేటువంటి సందర్భం నిర్గమ 3:14లో. సో పొదను గురించినటువంటి సందర్భంలోనే దేవుని పరిచయం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా. అంతకు ముందు కానీ అంతకు తర్వాత అంటే సంపూర్ణంగా అక్కడ మాత్రమే పరిచయం అనేది జరిగింది. దేవుడు అంతకుముందు వచ్చేళ్తున్నాడు కానీ పరిచయం జరగల. ఇప్పుడు నేను వచ్చేళ్తున్నాను, నేను ఎవరో తెలియనట్టే కదా. పరిచయం జరిగినంత వరకు పూర్తిగా నా గురించి అవగాహన అనేది ఉండదు. దేవుడు మొట్టమొదటిసారి తనను తాను సంపూర్ణంగా ఎప్పుడు బయలుపరుచుకున్నాడు? ఎప్పుడండి? మండుచున్న పొదలో మోషేతో మాట్లాడు. ఓకే, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ? అది కూడా యూదులు బానిసలు ఉన్నటువంటి సమయంలో ఈ పరిచయం అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ప్రారంభించబడిందండి. బయలుపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, మండుచున్న పొదలోనే మోసెస్తో దేవుడు మొట్టమొదటిసారి. అందుకే మోసెస్ కూడా అడిగాడు, నువ్వు ఎవరు అని అడిగాడు. మొట్టమొదటిసారి నువ్వు ఎవరు అని అడిగాడు ఆయన. సరే, బయలుపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటున్నారు? బయలుపరుచుకున్నాడు అంటే అర్థం ఏంటి? పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్నాడు. ఓకే, ఫైన్. ఆయన ఏమై ఉన్నాడో చెప్పడం అన్న. ఏమై ఉన్నాడో చెప్పడం. ఓకే, గుడ్ అండి. అన్న తన గురించి తాను చెప్పటం అన్న. తన గురించి తాను చెప్పడం. సో ఫైన్. ఎవరు దయచేసి వీడియో ఆన్ చేసుకోకండి దయచేసి. ఓకే, ఓకే అండి. దీని హిబ్రూలో వాడబడిన పదం గాలా అంటారు. గాలా. సో గాలా అంటే అర్థం ఏంటో చూద్దాం. దాదాపుగా ఇంగ్లీష్ అన్ని తర్జుమాలలో గాలా అనే పదానికి, అది ESV కావచ్చు, NASB, KJV, ETC, ఎన్ని రకాల బైబిల్లో చూసినా రివీల్డ్ అనే పదం వాడబడింది. గాలా అనే పదానికి ఏంటిదంటే రివీల్డ్. ఈ పదం దాదాపుగా 188 సార్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. రివీల్డ్ అనే పదము 188 సార్లు బైబిల్లో ఉందండి. అంటే చూడండి దాని యొక్క ప్రత్యక్ష గురించినటువంటి ఆ పదజాలం అన్నిసార్లు అన్ని రకాల అనేక సందర్భాలు వేరుగా ఉండొచ్చు, కానీ ఆ పదం అన్నిసార్లుగా వినియోగించడం జరిగింది. నెంబర్ 1 అనగా బహిర్గతం చేయడం, వెల్లడిపరచడం. గాలా అంటే వెల్లడిపరచడం, రివీల్. తెరవడం, తెర తొలగించడం, ముసుగు తీసివేయడం, కనుగొనడం, ఆవిష్కరణ చేయడం.
చూడండి, మీరు ఆవిష్కరించినప్పుడు ఒక విగ్రహాన్ని ఏం చేస్తారు, దాని మీద ఉన్నటువంటి ఒక బట్ట, ఎంతమంది ఒక బట్ట కప్పు ఉంటుంది, అవునా? అఫ్ కోర్స్ ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా ఒక శిలాఫలకం మీద ఏముంటదండి, ఫస్ట్ ఒక బట్ట కప్పు ఉంటది, ముసుగేసుకుంటది. అంటే ఆవిష్కరించిన సందర్భంలో ఏం చేయాలి, ఆవిష్కరణ అంటే ఏంటిది, ఆ ముసుగు తీయడం, అవునా? సో కనుగొనడం, ముసుగు తీసివేయడం, తెర తొలగించడం, తెరను తీసివేయడం, తెరవడం, వెల్లడిపరచడం, అంటే అనగా బహిర్గతం చేయడం. సో దేవుడు ఫస్ట్ టైం తనను తాను సంపూర్ణంగా బహిర్గతం చేసుకుంది అక్కడ అన్నట్టు మోజెస్తో. సో కొండ మీద మనం మొండుచున్నటువంటి పొదల మధ్యలో మొట్టమొదటిగా దేవుడు అక్కడ బహిర్గతం చేసుకోవడం సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సో కొన్ని పాత నిబంధన ఉదాహరణ వచనాలు చూద్దాం. అసలు దేవుని గురించినటువంటి ఆలోచన అసలు పాత నిబంధనలో ఉందా, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ద్వితోపదేశకాండం 29:29 దేవుని రహస్యములు బయలుపరచబడడం. ఇంతకుముందు మనం రివీల్డ్ అనే పదానికి కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. దేవుని రహస్యములు బయలుపరచబడడం, చూడండి, బయలుపరచబడడం, రివీల్డ్ అనే పదాలు ఎక్కడెక్కడ కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాం. మొదటి సమూయేలు 3:7 కూడా మీరు రిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం ఇంకా సమూయేలుకు ప్రత్యక్షపరచబడలేదు, రివీల్ కాలేదు. సో ఒక గాలా కాలేదు అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం. మొదటి సమూయేలు 3:21 యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షపరచబడింది, అంటే గాలా అయింది, రివీల్ అయింది అనే పదాన్ని మనం అక్కడ చూడొచ్చు. దానియేలు 10:1 దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. చూడండి, అక్కడ వాడబడిన పదాలను చూసాం, బయలుపరచబడడం, ప్రత్యక్షపరచబడడం. ఈ పదాలను ఒకసారి గమనించండి మీరు. సో రివీల్ అయింది అని, గాలా అయింది అని అర్థం. మళ్ళీ ఇక్కడ దీనికి గ్రీక్ లో వాడబడిన పదం అపోకలిప్టో అంటారండి. అపోకలిప్టో అంటే దీని అర్థం కూడా అదే అండి. ఈ పదం దాదాపుగా క్రొత్త నిబంధనలో 26 సార్లు ఉంది. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో రివీల్డ్ అనే పదమే వాడబడింది, అనగా ఇంతకు ముందు తెలియనిది తెలియపరచడం, పూర్వం మరుగై ఉన్న దానిని బయలుపరచడం, బయటికి తీసుకురావడం. అందుకే ప్రకటన గ్రంథం అనేది చాలా అద్భుతమైన రీతిలో మనకు అది చేయబడింది. అందుకే దానికి అపోకలిప్టో అంటాం. అంటే సో అపోకలిప్సిస్ గురించి మనం చదువుకుంటా ఉంటాం. అంటే మరుగుపరచబడిన దాన్ని బయలుపరచడం, బయటికి తీసుకురావడం, వెలుపలికి తీసుకురావడం, తెలియని దానిది తెలియపరచడం. అంటే దేవుడు భవిష్యత్తులో జరగబోయే అనేకమైనటువంటి సంఘటన మనకు తెలియపరుస్తున్నాడు, అంటే రివీల్ చేశాడు, అక్కడ ప్రత్యక్షత ఇచ్చాడు. అందుకే దాని గ్రంథం పేరు ఏంటిదండి? ఆ గ్రంథం పేరేంటి? రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతలు ఉన్నటువంటి గ్రంథం. అక్కడ ప్రత్యక్షత అంటే నీకు మళ్ళీ కొత్త ప్రత్యక్షత వస్తుంది, కానీ ఆల్రెడీ ఉన్న ప్రత్యక్షతను అక్కడ రివీల్ చేస్తున్నాడు, తెరుస్తున్నాడు. మరుగైపోయిన అనేకమైన విషయాలు మనకు బయలుపరిచాడు. వాస్తవానికి దానియేలు గ్రంథంలో అలాంటి విషయాలు చాలా ఉంటాయి, కానీ మనకు తెలియదు, అవునా? సో ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుడు బయలుపరిచాడంటే అనేకమైన విషయాలు బయలుపరిచి ఏం చేశాడంటే సంఘానికి తెలియజేసాడు, అర్థమయ్యేలా తెలియజేశాడు. ఎంత అద్భుతమైన విషయం అండి. దేవుడు భవిష్యత్తులో ఏం చేస్తున్నాడు, ఎలా వస్తాడు, ఏం జరుగుతుంది అనేది తన ప్రజలకు ముందుగానే బయలుపరిచాడు అంటే ఎంత గొప్ప విషయం. అందుకే చాలా మంది దాన్ని లైట్ గా తీసుకుంటారేమో, నాకు తెలియదు, మీరు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ రెవల్యూషన్ కు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం చాలా అద్భుతమైన. దేవుడు ఏది నీకు మరుగై ఉండకూడదు, అన్ని తెలియబడాలి అనే ఉద్దేశం తెలియదు. అందుకే మొదటి అధ్యాయం మొదటి అంటే 1-2 వర్సెస్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే ఈ గ్రంథంలో వచనాలు చదువువాడు, అర్థం చేసుకున్నవాడు ధన్యుడు అని ఉంటది, అవునా? అవునా అండి? అవునన్నా, అవును. చదువువాడు ధన్యుడే, అర్థం చేసుకున్నవాడు ధన్యుడే, వినువాడు ధన్యుడే. కొత్త నిబంధనలు ఉదాహరణగా చూడండి. మత్తయి 10:20 మరుగైనది బయలుపరచడం. ఇక్కడ కూడా చూస్తాం, మరుగైనది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది. మత్తయి 11:25 పసిబాలులకు బయలుపరచడం. దేవుడు ఏం చేస్తారంట? పసిబాలులకు బయలుపరుస్తాడంట. ఎవడైతే జ్ఞాని అన్ని అనుకున్నాడు మూసేసి రెవల్యూషన్ ఎవరికి ఇస్తారంట? చిన్నపిల్లాని మనస్తత్వం ఉన్నోనికి, తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నోనికే వస్తాడు. నాకు అన్ని తెలుసు అనుకున్నాను, ఎవరు బయలుపరుస్తారు చెప్పండి? మత్తయి 16:17 కూడా యేసు ప్రభుని గురించి అందరూ ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు ఒకడు ఏలియా, యోహాను అని, ప్రవక్త అని రకరకాలుగా అనుకుంటున్నారని చెప్పారు. అయితే పేతురు నువ్వేమనుకుంటున్నావు అనగానే పేతురు ఏమన్నాడు?
ప్రభువా నువ్వు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను అన్నాడు. చెప్పగానే యేసు ప్రభు అన్నాడు, ఇది పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తే గాని నీకు తెలియదు అన్నాడు. నీకు బయలుపరిచింది నా తండ్రే. ఈ విషయాన్ని ఒప్పుకోవడం, ఈ విషయం తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. అంటే తండ్రి యొక్క ప్రత్యక్షత ఆ సమయంలో పేతురు రావడం మనం చూస్తున్నామండి. ఎంత అద్భుతమైన రెవల్యూషన్. యోహాను 12:30 ఆయన బాహు బలం ఎవరికి బయలుపరచబడిన అంటాడు. ఆయన బాహు ఎవరికి బయలుపరచబడింది, ఎవరికి ప్రత్యక్షమైంది. సో ఇక్కడ కూడా మనం రివీల్డ్ అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. గలతీ 3:20 విశ్వాసం యొక్క వెల్లడి క్రీస్తునంది. ఆడ వెల్లడి అనే దగ్గర కూడా రివీల్డ్ అనే పదమే చూస్తాం. ఎఫెసీ 3:5 మరి కొలస్సీ 1:7 అపోస్తులకు మరి ప్రవక్తలకు మర్మములు బయలుపరచబడ్డ ఒక మర్మం బయలుపరచబడింది. అంటే యేసుక్రీస్తును గురించినటువంటి మర్మం వారికి బయలుపరచబడింది అనే దగ్గర కూడా అదే పదజాలాన్ని మనం చూడొచ్చు. రోమా 8:10 ఇక్కడ కూడా ఎప్పుడు జరగని ప్రత్యక్షత కొరకు సృష్టి మూలుగుతున్నదంట. సృష్టి ఏం చేస్తుందంట, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్ష విమోచన కొరకు సృష్టి మూలుగుతుందంటే ఒక ప్రత్యక్షత రావాలి, అక్కడ విడిపించబడాలి. అంటే ఎప్పుడు జరగనటువంటి ఒక రివల్యూషన్ కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుంది అనేది అక్కడ అద్భుతంగా రాయబడినటువంటి మాట. ప్రకటన 1 దాసులకు కనబరుచుటకు ప్రత్యక్షత అంటాడు. సో ఇక్కడ అపోకలిప్సిస్ అనే పదం వాడబడింది. దాసులకు కనబరుచుటకు ప్రత్యక్షత. తన దాసులకు అంటే దేవుడు తన దాసులకు అన్ని తెలియపరచాలనుకున్నాడు. అంటే ఎంత అద్భుతమైన విషయం చూడండి. అందుకే ప్రకటన గ్రంథం అనే గొప్ప గ్రంథాన్ని మనం బైబిల్లో కలిగి ఉన్నాం. సరే అండి, దేవుడు మొట్టమొదటిసారి తనను తాను సంపూర్ణంగా ఎవరికి బయలుపరుచుకున్నాడండి? ఎవరికి బయలుపరుచుకున్నాడు? మోషేకి. ఓకే, మోషేకి. సో మొట్టమొదటిసారి ఆయన ఎవరికి బయలుపరుచుకున్నాడు అంటే మోషకు బయలుపరుచుకున్నాడండి. దేవుడు మొట్టమొదటిసారి తనను తాను ఎలా బయలుపరుచుకున్నాడు? ఏమని బయలుపరుచుకున్నాడు? ఎలా బయలుపరుచుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఓకే, అబ్రహాము, ఇస్సాకు. ఏమని బయలుపరుచుకున్నాడు? మోసెస్కి ఏమని చెప్పాడు? ఫస్ట్ ఉన్నవాడను అనువాడనని పరిచయం చేసుకున్నాడు. ఐఆమ్ దట్ ఐఆమ్. అది అసలు ఆయన పరిచయం చేసుకునేటువంటి విధానం. ఆయన బయలుపరుచుకుంది ఉన్నవాడను అనువాడనని. తన ప్రజలకు నువ్వు ఎవరని చెప్తే నేను ఏమని చెప్పాలని అడిగినప్పుడు ఆయన అప్పుడు అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు అంటే మీ పితల దేవుడు అని చెప్పమన్నాడు వాళ్ళకి. అలాగైతేనే అర్థమవుతుంది. అవునా? కానీ మోసెస్ దగ్గర బయలుపరుచుకున్నప్పుడు ఎలా బయలుపరుచు? ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడను అనువాడను అని పరిచయం చేసుకున్నాడు. సో దేవుడు తనను తాను సంపూర్ణముగా ఉన్నవాడను అనువాడను ఐఆమ్ దట్ ఐఆమ్ అని బయలుపరచుకోవడం గొప్ప విషయం అండి. ఇంతకు పూర్వం ఈ రకంగా ఎవరికైనా బయలుపరచుకోలేదు. ఈవెన్ అంతకు ముందు అబ్రహాముకు, నోవాకు, లోతుకు అంటే చాలా మంది కనిపించాడు ఆయన. కానీ ఈ రకంగా ఎప్పుడు కూడా అంటే పరిచయం అనేది ఏంటి, నా పేరుతో సహా చెప్పినప్పుడే తెలుస్తుంది. సో దేవుడు ఈ రకంగా బయలుపరుచుకుంది మాత్రం ఇదే అండి. దాని సంపూర్ణమైన పదం ఇక్కడ వినియోగించడం జరిగింది. అంతకుముందు దేవుడు రాలేదు, కనిపించలేదు, అబ్రహాంతో మాట్లాడలేదు, వీళ్ళందరికీ పరిచయం లేదని కాదండి. ఇక్కడ చాలా మంది ఉన్నవాడా అనువాడా అని ప్రార్థన చేస్తా ఉంటారు. అంటే ఆ రెండు పదాలు వేరుగా సంబోధించబడినట్టు అన్న. అంటే యాక్చువల్ గా నేను అనుకుంటున్నా ఆయన దేవుడు నేను ఉన్నవాడను అనేటువంటి అనువాడను అని చెప్పుకున్నట్టుగా నాకు అర్థమైంది. అది ఒకసారి క్లారిఫై చేస్తారా? సో దాంట్లో పెద్దగా అంత ప్రాబ్లమేటిక్ ఇష్యూ అయితే ఏం లేదు. ఉన్నవాడను గ్రామాటికల్ ఇష్యూ ఉందనే ఒక చిన్న, ఆఫ్ కోర్స్ రెండు వేరుగానే చెప్తున్నాను. ఉన్నవాడను అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్. సో దాన్ని మీరు కలిపి చూసిన ప్రాబ్లం లేదు, విడగొట్టుకొని చూసిన పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ అనుకుంటున్నాను నేనైతే. విడగొట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఐఎమ్ దట్ ఐఎమ్ అని ప్రకటించుకున్నాడు. ఇంకంతే, దాన్ని నమ్మాలి, దాన్ని అంగీకరించాలి, అంతే. దాన్ని విడగొట్టాల్సిన అవసరం లేదు, విడగొట్టాల్సినటువంటి నెసెసిటీ అసలే లేదు. ఉన్నవాడు వేరే అనువాడు వేరే కాదు. ఆయన కంప్లీట్ ఇంట్రడక్షన్ ఇక్కడ చూస్తున్నాం. రెండు కలిపితేనే ఆయన ఉన్నవాడను అనువాడను.
సో రెండు విభిన్నమైనటువంటి విషయాలను చూపిస్తున్నాయి. ఒకటి ఉన్నవాడు అంటే ఎగ్జిస్టెన్స్ గురించి అనువాడు ఆయన ఉనికిని చాటుకుంటున్నటువంటి విషయాలను, ఉనికి ఎలా చాటబడుతుంది అనే దానికి, ఆయన ఎలా ఎగ్జిస్ట్ అయిన దానికి రెండు విషయాలు ఆయన బలాన్ని చేకూరుస్తున్నాయి. అందుకే సో ఈ రీతిగా ఆయన ఇంత పూర్వం ఈ రకంగా ఎవరికైనా బయలుపరచుకొనలేదండి. ఇది దేవుని గురించిన మొదటి ప్రత్యక్షత, ఫస్ట్ రివల్యూషన్. దేవుని గురించి ఇవ్వబడినటువంటి ఇది మొదటి ప్రత్యక్షత. సో పై మాట ఎవరు చెప్పారండి? ఆ మాట దేవుడే చెప్పారు. దేవుడు మోషతో ఎవరు చెప్పారు? మళ్ళీ సారీ, ఎవరు చెప్పారో చెప్పండి ఈ మాట. ఎప్పుడు మోసెస్తో ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. యెహోవా దూత అని ఉంటదన్న అక్కడ లేఖనంలో. ఓకే ఓకే. సో యెహోవా దూత అనే వ్యక్తి చెప్తున్నాడండి ఈ మాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎవరు చెప్పారు? పై మాట ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అనే మాట చెప్పింది ఎవరంటే యెహోవా దూత అనే వ్యక్తి ఈ మాట చెబుతున్నాడు. నిర్గమ 3:2 మీరు గ్రహించవచ్చు. మరి మోషే కూడా ఈయనను ఏమంటున్నాడు? నీ పేరు ఏమిటి అని నేరుగా అడుగుతున్నాడు. అవునా? క్లారిటీ లేనప్పుడు, లేకపోతే ఏంటిది, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినప్పుడు మోసెస్ నిన్ను ఎవరు పంపారు అని అడిగాడా? నీ పేరేమిటి అని అడిగాడా? నీ పేరేమిటి అని అడిగాడు. సో నీ పేరు ఏమిటి అని అడిగాడు నేరుగా. నిన్ను పంపింది ఎవరు అని అడగట్లేదు, నీ పేరు ఏమిటి అని అడిగాడు. దానికి ఆయన పేరు ఏం చెప్తున్నాడు? ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని చెప్పాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకుంటున్నాడు. సో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? యెహోవా దూత ఏమని చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పుకోవడం మీరు నోటీస్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు అసలు యెహోవా దూత అనే పదం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించబడిన యెహోవా దూత ఎవరు? ఇక్కడ ప్రస్తావించబడిన యెహోవా దూత ఎవరు? జీసస్ క్రైస్ట్ అని. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు అన్న. షూరా? ఎస్ అన్న. షూర్ అన్న, షూర్. ఓకే అండి. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. అక్కడ మోసెస్తో మాట్లాడింది యేసుక్రీస్తు అండి. సో ఈయన పాత నిబంధనలో ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడో తెలుసా మీకు? యేసుక్రీస్తు పాత నిబంధనలో ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడు? మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడండి ఆయన? యెహోవా వాక్కు అని కూడా ఉంటది. యెహోవా వాక్కు. ఇంకా ఒకటి యెహోవా దూత, రెండోది సైన్యములకు అధిపత్యగు యెహోవా, మూడోది యెహోవా వాక్కు. సో ప్రవీణ్ చెప్పినట్టు యెహోవా వాక్కు కూడా. బ్రదర్ నేను అది ప్రశ్న మంచి. ఈయన పాత నిబంధనలో ఏ పేర్లతో ప్రత్యక్షమయ్యాడు? ఇతరులకు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు, మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఏ పేర్లతో ప్రత్యక్షమయ్యాడు అని అడిగాడు. ఆయన 3 పేర్లతో యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవాతో, యెహోవా వాక్కుతో ప్రత్యక్షమయ్యాడు. సో అక్కడ ఉన్నది ఏంటంటే ఆయన వేకువ చుక్క అనేది అది కంప్లీట్ డిఫరెంట్ అండి. మీరు తీసుకున్నటువంటి రిఫరెన్స్. తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించండి. ఒకసారి చూడండి. అక్కడ లూసిఫర్ గురించి ఉంటదండి. అది లూసిఫర్ గురించి అండి, యేసుక్రీస్తు గురించి కాదు. తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేది యెహెజ్కేలు గ్రంథంలో కానీ, యెషయా 28 యెహెజ్కేలు గ్రంథంలో కానీ మీరు చూస్తే అది వాడబడినటువంటి వ్యక్తి వేరండి. యేసుప్రభుకు అది వాడబల్ల. ఓకే అండి. ముఖ్య గమనిక, దేవదూతల గురించిన 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మీరు పాత నిబంధనలో దూత, యెహోవా దూత ఇవన్నీ సందర్భాలలో 2 విషయాలు ఖచ్చితంగా మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఒకటి, దేవదూతలు ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారాన్ని స్వీకరించరు.
ఇది ఫస్ట్ పాయింట్. ఆయన ఎలా తెలవాలి? నిజంగా దూతనా లేకపోతే యేసుక్రీస్తు అనేది మనకి ఎలా తెలియాలి అని అంటే, నెంబర్ 1 ఏంటి అంటే, దూతలు ఎప్పుడు కూడా సాష్టాంగ నమస్కారాన్ని అంగీకరించారు. మీరు ప్రకటన 19:10, 22 అధ్యాయం 8-9 వచనాల్లో క్లియర్ చూడొచ్చు. యోహాను దూతలకు నమస్కారం చేయబోయినప్పుడు ఆయన నివారించారు, ఆపారు. మేము నీలాంటి సహదాసులు, నీతోటి ప్లీజ్ అన్న ఒకసారి మళ్ళీ రిఫరెన్స్ చెప్పరా అన్న? అదే ప్రకటన గ్రంథం గురించి చెప్పారు కదా కింద అమ్మ. మీరు స్క్రీన్ చూడట్లేదమ్మా? సరే, ఓకే ఓకే. డౌట్ ఉందా అన్న? ఆ, హలో అన్న, ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ప్లేసెస్ మనం చూస్తాం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి సమయంలో యేసుప్రభువేనా? యేసుప్రభువేనా మీరు? హలో, ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచ్చినది ఏమనగాని ఆయన ప్రవక్తలతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన పర్సన్ అంటే యేసుప్రభువేనా? అన్ని చోట్ల అంటున్నాను. అన్ని చోట్ల యేసుప్రభువే. చూద్దాం, అదంతా కూడా మనం ఈ రిఫరెన్స్లతో చూద్దాం. ముందుగా ఓకే రండి, నా ప్రశ్న తర్వాత జవాబు చూద్దాం. మనము ముందుకెళ్ళిన తర్వాత మెల్కిసెదెకు గురించి. ఓకే, ప్రకటన 19:10, 22 అధ్యాయం 8 మరియు 9 వచనాలు. మీరు చాలా మంది స్క్రీన్ చూడట్లేదు అనుకుంటామా? మీరు స్క్రీన్ చూడండి. మీరు ఒకసారి మీ మొబైల్లో మీరు లెఫ్ట్ రైట్ కి అనుకోండి, మీకు కనిపిస్తుంది స్క్రీన్, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. స్క్రీన్ లో ప్రతి రిఫరెన్స్, ప్రతి మాట కనిపిస్తుంది అమ్మా, చూడండి. దయచేసి తెలియని వాళ్ళు చెప్పుకోండి, దయచేసి స్క్రీన్ చూడమని మీకు. సో ప్రకటన 19:10, 22, 8, 9లో 2 సందర్భాలు మనం చూస్తాం. దూతలు యోహాను యొక్క సాష్టాంగ నమస్కారాన్ని డినై చేయడం. రెండోది, దేవదూతలు స్వయంగా నిర్ణయాలు చేయలేరు, దేవుడు చెప్పింది మాత్రమే చెబుతారు. అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వచ్చి ప్రజలకు చెప్పలేరు, వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోలేరు. కానీ మీరు యెహోవా దూత, యెహోవా వాక్కుని దగ్గర వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళకు ఒక అథారిటీ ఉన్నట్టుగా మీరు కనిపిస్తుంది. సో అథారిటీ ప్రభువు తప్పించి మనం ఎవరు చూడం. అంటే ఆయన దేవుడు అయితేనే అలా నిర్ణయం తీసుకోగలుగుతాడు, దేవుడు అయితేనే కమాండ్ చేయగలుగుతాడు. దూతలు కమాండ్ చేసినట్టుగా మనం చాలా చూడలేము ఎక్కడ కూడా. అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి కమాండ్ మనము అది చేయలేం. వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు తప్పించి ఒక కమాండ్ తో కూడినటువంటి సందర్భాన్ని మనం చాలా తక్కువగా చూడం అసలు అలాంటి సందర్భాలు. అందుకే మీరు పాత నిబంధనల కమాండ్ కనిపించినా, వాళ్ళకు సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు అంగీకరించినా అక్కడ ఎవరున్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ప్రత్యేకమైనటువంటి విషయం అండి. ఇవి 2 మీరు అర్థం చేసుకోవచ్చు. మనం రేపటి దినం నుంచి చాలా ఉంటాయి లేఖనాలు. మీకు పాత నిబంధన ఆదికాండం నుంచి స్టార్ట్ చేస్తాను మీకు లేఖనాలు. కృత నిబంధనలు కూడా అనేకమైన లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. పాత నిబంధనలో అనేక మంది యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నారు. యేసుక్రీస్తుగా ముంగుర్తుగా ఉండడం వేరు, యేసుక్రీస్తు అయి ఉండడం వేరు. అట్లాంటి మోజెస్ కూడా మోజెస్ గాని, జోసెఫ్ గాని, దావీదు అందరూ కూడా యేసుక్రీస్తు ఏదో కోణంలో ఒక గుర్తుగా ఉన్నారు. సో కానీ వాళ్ళందరూ యేసుక్రీస్తులు కాదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఓకే అండి, దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క గుణ లక్షణాలు. ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని చెప్తున్నాడు. ఏంటిదండి? మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అయిన యెహోవా అని ఇక్కడ మనం లేఖనాన్ని చూస్తా ఉన్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నిర్గమ 15 వేల్పులలో నీ వంటి వాడెవడు. సో నీ వంటి వాడెవడు, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. 1 కొరింథీ 8:4 చూస్తాం, మనకు దేవుడు ఒక్కడే. 1 తిమోతి 2:5 కూడా దేవుడు ఒక్కడే. ఇవన్నీ అద్వితీయుడైనటువంటి, అంటే ద్వితీయము కానివాడు, దేవుడు ఒక్కడే అనేటువంటి పదాలలో ఇవి నొక్కి చెప్పబడుతున్నటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. మరి ఇన్ని రిఫరెన్స్ లో దేవుడు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడు లేడు,
దేవుడు ఒక్కడే అని ఇంత క్లియర్ గా చెప్పబడుతున్నప్పుడు మరి ఏంటి సిద్ధాంతం, మరి ఏంటి ఈ నమ్మకం, ఎందుకు మనం నమ్మాలి, దీన్ని ఎందుకు నమ్మాలి అనే ఆలోచన సో ఆలోచించండి, మనకు దేవుడు ఒక్కడే మరి ఇంత క్లియర్ గా చెప్పబడుతున్నప్పుడు మరి ఏంటి నమ్మకం? అయితే ఆ ఒక్క దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటి? ఈ ఒక్క దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటి? ఆయన ఏమై ఉన్నాడు, అసలు ఆయన ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు? మరి ఇంతకుముందు అనేకమైన వరల్డ్ వ్యూ చూసాము, అలాగే రకరకాల నమ్మకాలు కూడా చూడడం జరిగింది. మరి అందులో ఏమై ఉన్నాడు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలకు మనం జవాబులు తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. ఆయన ఒక్కడైనప్పుడు ఎందుకు యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్మ దేవుడుగా ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నాడు? అసలు ఏంటి కన్ఫ్యూజన్ అంతా కూడా? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది కూడా దేవుడు ఏమై ఉన్నాడనేది అర్థం కాలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం షేర్ చేసుకుంటే, ఒకవేళ పంచుకుంటే, మన ఆలోచన షేర్ చేసుకున్నప్పుడు ఈ త్రిత్వమైన దేవుడు, త్రిత్వం అంటే ఏంటిది అనేది, లేకపోతే ట్రినిటీ అంటే ఏంటిది, అసలు ఎలా నమ్మాలి దాన్ని అనేది కూడా చాలా మందికి అర్థం కానటువంటి ఒక అయోమయ ప్రశ్నగా మిగిలిపోయింది. లేదంటే వాళ్ళకు ఏదైతే అర్థమైందో దానన్నా పంచుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలు ఎలాంటివో, ఆయన ఏమై ఉన్నాయో, అవి ఏమై ఉన్నాయో అర్థం కానప్పుడు, అవగాహన లేనప్పుడు అనేక అపోహలకు తావిస్తాయండి. మీ అవగాహన నిమిత్తం దేవుని గుణ లక్షణాలు మనం కొన్నిసార్లు చర్చించుకుందాం. సింపుల్ గా అండి, ఎక్కువగా తీసుకోకుండా. సహజంగా దేవుని గుణ లక్షణాలు రెండు రకాలుగా మనం చూడవచ్చు. ఫౌండేషన్ వేసుకుంటున్నామండి మనం దేవుని అర్థం చేసుకోవడానికి. ఇవన్నీ ఇంట్రడక్షన్ ఏం చేస్తుందంటే మనకు ఫౌండేషన్, ఒక అద్భుతమైన ఫౌండేషన్ వేసుకోవడానికి ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో సహజంగా దేవుని గుణ లక్షణములను రెండు రకాలుగా చూడవచ్చు. అవి ఏంటి అంటే, మొట్టమొదటి సార్వభౌమిక లక్షణాలు, రెండోది నైతిక పరమైన లక్షణాలు. దేవునికి రెండు రకాల గుణ లక్షణాలు ఉంటాయండి. ఒకటి సార్వభౌమిక లక్షణములు, రెండోది నైతిక పరమైన లక్షణాలు. ఎవరిని దేవుడు అనాలి, ఎందుకు మనం దేవుడు అంటున్నాం, ఈవెన్ మన దేవుడు మనం ఎందుకు నమ్ముతున్నాం, మరి ఆయనది సార్వభౌమిక లక్షణాలు, ఈ నైతికపరమైన లక్షణాలు ఉన్నాయా లేదో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. మన దేవుడే ఒక్కడే నిజమైన వాడు ఎందుకు అంటున్నాం? ఈ దేవుడు తప్పించి ఇంకో దేవుడు లేడని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం? మన చుట్టూన్న మన బంధువులకు, స్నేహితులకు మనం అలా నమ్మడం ద్వారా గాయం కలుగుతుంది అంటే, ఆఫ్ కోర్స్ గాయపరచబడతారు. మొట్టమొదటిగా దేవుని సార్వభౌమిక లక్షణాలను మనము పరిశీలన చేద్దాం. నెంబర్ 1, అనంతుడు అండి. ఆయన ఇన్ఫైనైట్ గాడ్ అంటే నిజంగా ఎంత అనంతుడు అంటే, దానికి ఆయనకు ఆరంభము అంతము ఏది ముగింపు లేనటువంటి అనంతుడు. అంటే దేవుడు అనే వాని లక్షణాల్లో ఆయనకు ఇక్కడ ఉంది అంటే, ఒక ఆరంభం అనేది ఉంది అని అంటే ముగింపు కూడా ఉండాల్సి వస్తుంది. అంటే అలాంటి, అంటే అకౌంట్ అంటే ఏమంటారు, కౌంట్ చేయలేనటువంటి స్థితి అన్నట్టు, లెక్కించలేనటువంటి స్థితి. అంత అనంతుడు, ఆది కాని అంతం కానటువంటి లేనివాడు అండి. రెండోది మార్పు లేనివాడు, అన్చేంజబుల్ గాడ్. మలాకి 3:6, హెబ్రీ 7:24లో చూస్తున్నాం. ఒకవేళ దేవుడు మారినట్లయితే ఆయన దేవుడు కాడు. దేవుడు మారకూడదు. దేవుడు మారినట్లయితే ఆయన దేవుడుగా ఉండలేడు. తన ఎగ్జిస్టెన్స్ అంటే తన గుణ లక్షణాలు ఆయన కలిగి లేకపోతే, ఉన్నది ఉన్నట్టుగానే లేకపోయినట్లయితే ఆయన దేవుడు కాలేడు. ఆయన దేవుడుగా మారిండంటే మారిన ఆ మార్పును మనం చూడాల్సి వస్తుంది. సో అన్చేంజబుల్ అని, ఆయన చేంజ్ కాలేడండి. ఒకటి, ఆయనకు ఆరంభము లేదు, అంతము లేదు. మనం అందుకే చాలా మందికి యేసుక్రీస్తు దేవుడు అర్థం కాకనే ఇప్పుడు అన్యులుగా యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు అనగానే మనం అక్కడ స్ట్రక్ అయిపోతాం తెలియకుండా. అందుకే యేసుక్రీస్తు అసలు పాత నిబంధనలో ఏమై ఉన్నాడని అర్థం చేయించడానికే ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాం. మూడోది నిత్యుడు, ఎటర్నల్ అయిన, సర్వకాలం ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడు, సదాకాలం ఉండేవాడు. అతనికి నాశనం అనేది లేదు. దేవునికి నాశనం అనేది ఉంటే ఆయన దేవుడు కాలేడు. సో ఎటర్నల్ అండి, సర్వకాలంలో ఉండేవాడు. హెబ్రీ 9:14 మనం చూస్తా ఉన్నాం. నాలుగోది స్వయంభూవుడు, అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. ఆయన అన్క్రియేటెడ్, తనని ఎవరు సృష్టించలేరు, ఎవరు తయారు చేయలేరు. ఆయన సృష్టి కాదు, ఆయనే స్వయంగా
క్రియేటర్ ఆయన సృష్టించగలడు కానీ సృష్టించబడని వాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, స్వయంభూవుడు అంటారు. అందుకే ఆయనకు ఆయన స్వయంభూడు అంటే మళ్ళీ మీరు ఇప్పుడు బయట జరిగేది ఆ స్వయంభూడు గురించి కాదు, అంటే భూమిలోకి ఏదైతే స్వయంభూడు అంటారు ఆ స్వయంభూడు గురించి మాట్లాడట్లేదు. తనకు తానే ఉన్నవాడు. ఒకవేళ మీకు ఈ స్వయంభూడు అనే పదం నచ్చకపోతే తనకు తానే ఉన్నవాడు అని రాసుకోండి. తనకు తానే ఉనికిలో ఉన్నవాడు. తన ఉనికికి ఎవరు కారణం కాదు. ఆయన ఉనికిని ఎవరు క్రియేట్ చేయలేరు. ఆయన ఉనికిని ఎవరు కలిగించలేరు. ఎవరు ఉనికిని ఇవ్వలేరు. ఆయన ఉన్నాడు, తనకు తానే ఉన్నాడు. అందుకే ఆయన పేరేమని చెప్పాడు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడను. అంత అద్భుతంగా ఆయన తన పేరును చెప్పుకోవడం, తన గురించి పరిచయం చేసుకోవడం మనం చూశాం. ఐదోది సర్వజ్ఞుడండి. ఓమ్ని సైన్స్ అన్ని తెలిసిన వాడు. 1 సమయాలు 2 1 కొరింథీ 2 అసలు ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. కీర్తనలో కూడా మనం చూస్తాం, ప్రభా నేను ఎక్కడ పోతే అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పోతే నేను అక్కడ ఉన్నావు, అసలు నీకు మరుగైనది ఏది లేదు ఆయనకి. ఆయన నుండి తప్పించుకోవడము ఎవరి తరము కాదు. అంత సర్వజ్ఞుడు ఆయన, అన్ని తెలిసిన వాడు, సర్వజ్ఞుడు. ఎస్కేప్ కాలేము ఆయన నుంచి వెళ్ళి. చాలాసార్లు అనుకుంటా మనం పాపం చేసి దేవుని నుంచి ఎస్కేప్ కావచ్చు అనుకుంటా. ఎంత అవివేకమైన ఆలోచన విధానం చూడండి. పాపం చేసి దేవుని ఎవరు తప్పించుకుంటారండి? దేవుడు లేని చోటు అంటే దేవుడు ఎలా తప్పించుకుంటారు? తెలియని విషయం ఏముంది చెప్పండి? నేను రహస్యంగా చేస్తున్నాను కాబట్టి దేవుని తెలియదు అనుకుంటున్నారా? మన దగ్గర మనం ఫోనోగ్రఫీ చూసాం, నేర్చుకున్నాం. సో నువ్వు ఫోనోగ్రఫీ చూస్తే దేవుని తెలియదా? మనుషులో తెలియకపోవచ్చు కానీ దేవుని తెలియదా? సో సర్వజ్ఞుడు అండి, ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. ఇంకేమంటాడు ఆయన? నా మాట, నా పలుకు, నా ఆలోచన, నా కుటుంబంపై నీకు తెలుసు దేవా అంటాడు కీర్తనకారుడు. అయితే అద్భుతమైన విషయం. నెక్స్ట్ సర్వశక్తిమంతుడు, ఓమ్నిపోటెంట్, లూకా 1:40. ఆయన అలాంటి సర్వశక్తివంతుడు మనం ఎక్కడ కూడా చూడలేం. ఎంత శక్తివంతుడో మనకు బైబిల్లో అనువనువుగా అనిపిస్తుంది. దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసుకోవడానికి. ఇవి అండి, ఎవరైనా నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నాను అనే దానికి నాకు ఇవి బలమైన కారణాలు ఉన్నాయి. ఆయనే దేవుడు. మరి సార్వభౌమిక లక్షణాలు లేని వాడిని మనం దేవుడు అని ఎక్కడ కూడా చెప్పలేం. 7వది సర్వంతర్యామిని, ఓన్లీ ప్రెసెంట్. ఓకే, ఈ పదం కూడా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, మీరు దాన్ని మార్చుకోవచ్చు. సర్వవ్యాపి అని పెట్టుకోండి అక్కడ, సర్వవ్యాపి. ఇంతకుముందు చెప్పిన కీర్తన 139 7 నుండి 10 వచనాలు. సో అంటే ఎంత అద్భుతమైన లక్షణాలు, 7 సార్వభౌమిక లక్షణాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి అండి. 7 లక్షణాలు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మరి ఖచ్చితమైన పరిపూర్ణతను కనబరుస్తుంటే ఆయన ఎంత సార్వభౌముడు, ఖచ్చితమైనటువంటి సార్వభౌముడు అని నిరూపించాలి అని అంటే ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. 7 లక్షణాలు ఉంటేనే అతడు సార్వభౌముడు కలగలుగుతాడు, సార్వభౌమ అధికారం కలిగిన వ్యక్తిగా ఉండగలుగుతాడు. సో ఈ లక్షణాలు మన దేవుని గురించి చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. అన్న ఒకసారి 6th కూడా ఒక్కసారి రివ్యూ చేయరన్న. 6th 7 అంటే అరే అది సర్వశరీరులకు దేవుడు అనేది జనరల్, అంటే ఆయన ఎలా ఆయన సార్వభౌమిక లక్షణాల గురించి మాట్లాడట్లేదు అక్కడ. సర్వశరీరులకు దేవుడు అనేది అదొక అంటే ఆట్రిబ్యూట్ కాదు అది. ఇక్కడ చూడండి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అనంతుడు, ఇవన్నీ లక్షణాలు సార్వభౌమిక లక్షణాల కిందకి వస్తాయి.
ఓకే అండి. రెండోది ఆయన నైతిక లక్షణముల గురించి మనం చెప్పుకొని ముగించుకుందాం. ఇవన్నీ మీ అందరికి తెలిసినటువంటి రెగ్యులర్ గా వినినటువంటి పదాలు. నైతిక లక్షణాలు ఏంటి అంటే పరిశుద్ధుడు. సో దేవుని యొక్క మొట్టమొదటి లక్షణము ఏంటిదంటే పరిశుద్ధుడు. మొట్టమొదటి నైతిక లక్షణంగా మనం చూడొచ్చు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను కనుక అంటే క్లెయిమింగ్ ఉంటుందండి. నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. రెండోది దేవుడు సత్యవంతుడు. ఆయన గురించినటువంటి అనేక సందర్భాల్లో నువ్వు సత్యవంతుడు, దేవుడు మనుషులందరూ అబద్ధికులు అవుతారు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఆయన సత్యవంతుడు, ఆయన ట్రూత్. ఆయన మూడోది దేవుడు నీతిమంతుడు. అందుకే పాత నిబంధన కాలంలో ప్రతి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినా తన నీతిని కనబరచమంటాడు. నాకు ఇష్టమైంది అదే అంటాడు. నువ్వేం చేసినా నీతిని జరిగించమంటాడు మొట్టమొదటిగా. నాలుగవది న్యాయవంతుడు ఆయన. అందుకే ప్రతి సందర్భంలో ఈ నీతి న్యాయం అనే పదాలు కలిసే ఉంటాయి. ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు, ఆయన నీతి న్యాయములను కోరుకునే దేవుడు. ఆమోస్ 5లో 21-24 వచనాలు కూడా ప్రజలు ఏమేమో చేస్తా ఉంటే అదే చెప్తున్నాడు. నీళ్లు పారినట్లుగా న్యాయం జరుగుడి, నదీ ప్రవాహం వల్లే నీతిని ప్రవాహం. అంటే ఆయన గుణలక్షణాలు ఏదైతే అయ్యున్నాయో, ఆయన నైతిక లక్షణాలు ఏదైతే అయ్యున్నాయో వాటినే ప్రజల నుంచి ఆయన కోరుకోవడం మనం చూస్తున్నాం. ఆయన సార్వభౌమిక లక్షణాలు ఆయన మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడు, కానీ నైతిక లక్షణాలను మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి. అవునా అండి? ఎప్పుడైనా సార్వభౌమిక లక్షణాలను మన నుంచి కోరుకున్నాడా దేవుడు ఎక్కడైనా? ఆయన సార్వభౌమిక లక్షణాలు ఆయనకు మాత్రమే సొంతం అండి. మనం అన్ని తెలుసుకోలేం, అంతటా ఉండలేం ఒకే కాలంలో. మనం అనంతులం కాదు. సో మనం సర్వజ్ఞులం కాము, అంతటా వ్యాపించలేం. మనం సర్వశక్తిమంతులం కాదు, సర్వజ్ఞానులం కాదు. కానీ అవి మన నుంచి ఎక్స్పెక్ట్ చేయడు దేవుడు. కానీ నైతిక లక్షణాలు అనేది ఖచ్చితంగా దేవుడు ప్రతి మనిషి నుంచి ఆయన కోరుకుంటాడు. పాత నిబంధన నుంచి మొదలుకొని కృత నిబంధనలో. అందుకే ఆయన నీతి న్యాయాలను జరిగించమని కోరుకోవడం చూస్తాం. ఐదోది ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తుంది బైబిల్. 1 యోహాను పత్రికలో మనం చాలా సందర్భాలు చూస్తాం. 4వ అధ్యాయంలోను దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ గలవాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి 5వ లక్షణం. దేవుడు 6వది మంచివాడు. ఒక వ్యక్తి వచ్చి సద్బోధకుడా అని పిలుస్తాడు. ఆయన నన్ను మంచివాడు అనేది ఎలా చెప్తున్నావు? దేవుడు తప్పించి ఎవరు మంచివాడు కాదు అంటున్నాడు. అంటే యేసు ప్రభు తనను తాను అక్కడ డినై చేసుకోవట్లేదు. కొంతమంది చూసినావా, యేసు ప్రభు తనని అది చేసుకున్నాడు, ఆయన యేసు ప్రభు కాదు, ఆయన తండ్రినే మంచివాడు అంటున్నాడు, తను మంచివాడు అని పిలవద్దు అన్నాడని దాన్ని చాలా తప్పుడుగా ఇంటర్ప్రిటేషన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. మంచివాడు. 7వది యథార్థవంతుడని, నిజాయితీ పరుడు ఆయన. యథార్థత అనేది దేవునికి ఉన్నటువంటి మరొక అద్భుతమైన నైతిక లక్షణం అండి, యథార్థత. ఆయన మాట తప్పేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మాట తప్పలేదు. సో గమనిక, పై 7 లక్షణములు దేవుని యొక్క సంపూర్ణతను మరియు సంపూర్ణ నైతిక లక్షణాలు కలిగిన పరిపూర్ణుడని అర్థాన్ని ఇస్తున్నాయి. అందుకే దేవుడు ఖచ్చితంగా 7 సార్వభౌమిక లక్షణాలు మరి 7 నైతిక లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. బైబిల్లో ఈ నైతిక లక్షణాలు మరియు సార్వభౌమిక లక్షణాల గురించి మనం పదే పదే దేవుని గురించి తెలుసుకున్న సందర్భంలో మనం చూస్తూనే ఉంటాం. సో ఇది దేవునికి సంబంధించినటువంటి గుణ లక్షణాలండి. మరి ఈ గుణ లక్షణాలు కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు, తనను తాను కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ ఎలా బయలుపరుచుకున్నాడు అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఇప్పటి వరకు మనం చాలా వరల్డ్ వ్యూ చూసాం. ఇంట్రడక్షన్ క్లాస్లో దేవుని గురించినటువంటి ఇంట్రడక్షన్, ప్రత్యక్షత గుణం గురించి మనం చూసాము. సో కాబట్టి ఇంతటితో మనం ఈ క్లాస్ని ఇక్కడే ఆపేద్దాం. సో రేపు ఇక్కడ దేవుని త్రిత్వం యొక్క ప్రత్యక్షత ఎలా జరిగింది అనేది రేపు మనకు స్టార్ట్ అవుతుంది. ఈరోజు దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన కొరకు మనం వ్యూస్ ఎలా ఉన్నాయో చూసాము, దేవుడు ఎలా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు కేవలం మనం ఇప్పటివరకు స్టడీ చేసినంత కూడా దేవుని గురించే అండి. మరి త్రిత్వం యొక్క ప్రత్యక్షత నిజంగా బైబిల్లో ఉందా అనేది
లేదా ఆ త్రిత్వం అంటే ఏంటిది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల త్రిత్వాలను కూడా నమ్ముతున్నారు. 80 త్రిత్వాలు కూడా నమ్మకాలు ఉన్నాయి. సో ఆ త్రిత్వం అంటే ఏంటిది అంటే పదాలు వేరుగా ఉంటాయి వాటికి. సో అవన్నీ ఏంటిది అనేది మనం రేపు చూడబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హలో అన్న, చేస్తాను. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ ప్రభా, ఈ రకంగా మాకు బోధించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నేను కూర్చిన అవగాహన, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎలా ఉన్నావో ఇంకా పూర్తిగా తెలుసుకొని, నిన్ను కూర్చిన అవగాహన తెలుసుకొని ఇతరులకు తెలియజేయాలని సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా నీ మహిమార్థమే వాడుకోమని, ఈ క్లాసులు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ, జ్ఞానం దయచేయమని కోర్చు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్.